రైట్ మిత్రులారా, మరి అక్షరం ఎడ్యుకేషన్ తరపున మనం ఆల్రెడీ హిస్టరీ క్లాసెస్, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అందిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ మన గత వీడియోస్లో మీకోసం ఆల్రెడీ మేము ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన ఆల్ టాపిక్స్ అనేవి చాలా క్షుణ్ణంగా గ్రూప్ ఎస్ఏ కానిస్టేబుల్ టు గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో మీకు పూర్తిగా సునిశ్చితంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి చెప్పడం జరిగింది. అలాగే మనకు ఆధునిక భారతదేశ చరిత్ర కూడా మనం స్టార్ట్ చేశాం. రీసెంట్గా ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి అంశాలను చూసాము. అలాగే భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాలు చూసాం. అందులో 3 కర్ణాటక యుద్ధాలు, అలాగే ప్లాసీ బాక్సర్ యుద్ధం, 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు, 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు, 2 ఆంగ్లో సిక్కు యుద్ధాలు, అలాగే సింధు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు, అలాగే అవధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు, ఈ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీని తర్వాత మనకు ఎస్పెషల్లీ ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఎవరైతే యాస్పిరెంట్స్ విద్యార్థులు ఉన్నారో, ఈ యొక్క యాస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకు ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ ఆక్రమణలు కూడా ఏ విధంగా కొనసాగాయి, అందులో ఉత్తర సర్కారుల ఆక్రమణ, గుంటూరు అనేది ఎలా పొందారు, తర్వాత సీడెడ్ జిల్లాలు, దత్తమండలాల ఆక్రమణ, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను ఏ విధంగా ఆక్రమించారు, బీరార్ ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించారు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను మీకు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో మీరు గత వీడియోస్ లేవనుకునేవి మీరు చూడకుండా కొంతమంది ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. యాన్సెంట్ నుంచి వీడియోస్ చేశానమ్మా, మీరు ఖచ్చితంగా మీరు చూడాలి. మీరు చూస్తేనే మాకు సపోర్ట్ వస్తుంది, మరిన్ని మంచిగా వీడియోస్ చేయడానికి నాకు కూడా వస్తుంది, మనకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి మీరు యాన్సెంట్ మీడియాలు మీరు ఇచ్చే వ్యూస్ బట్టే మీ శేఖర్ సార్ మీకు సబ్జెక్ట్ అందిస్తాడు, లేకపోతే మాత్రం అందించడు. మీరు ఇప్పటికైనా మీరు చూసిన వాళ్ళు ఉంటే చూడని వాళ్ళకి చెప్పి ఇట్లా మా శేఖర్ సార్ అని చెప్పి మీరు వీడియోస్ చూపిస్తే నాకు ఎనర్జీ వస్తుంది, ఇంకా మంచిగా ఉత్సాహంతో మరింత డెప్త్గా మన మోడర్న్ హిస్టరీ మరింత డెప్త్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మధ్యయుగ భారతదేశం అయిపోయినాక ఆధునిక భారతదేశంలో మనకు అత్యంత కీలకమైనటువంటి కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి గవర్నర్ జనరల్ చాలా ఇంపార్టెంట్. కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2 ఎవరైనా ఏ ఎగ్జామ్ అయినా మినిమం 1 లేదా 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి టాపిక్ ఏమిటయ్యా అంటే ఇక్కడ గవర్నర్. ఇక్కడ చూడండి, బెంగాల్ గవర్నర్ అండ్ బెంగాల్ గవర్నర్ జనరల్స్ అండ్ భారతీయ ఆర్ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆర్ భారతదేశ గవర్నర్ జనరల్ అన్న భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అన్న ఒకటే. సో ఇక్కడ అందరూ ఒకేసారి గవర్నర్ జనరల్స్ రాసి పదం వదిలేస్తారు, కానీ ఇక్కడ గవర్నర్ జనరల్స్ కాదు. అంతకుముందు గవర్నర్ పదవి ఉంటుంది, తర్వాత గవర్నర్ జనరల్ అవుతుంది, తర్వాత అది భారతదేశ గవర్నర్ జనరల్ అవుతుంది. ఇక్కడ 3 మీరు డిస్కస్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్స్, అలాగే భారతదేశ గవర్నర్ జనరల్స్. ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి మనకు. ఏది, వైస్రాయ్స్ కంటే ముందే డైరెక్ట్ గవర్నర్ జనరల్స్ అని అనకూడదు, ఎందుకంటే గవర్నర్ జనరల్ అనే పదవి దానికంటే ముందు గవర్నర్గా ఉంది. సో మరి వీటికి సంబంధించినటువంటి విషయాన్ని ఫస్ట్ ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఏ పదవి దేని తర్వాత ఏ విధంగా మారిందనేది ఫస్ట్ ఒకటి ఐడియా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, దాని తర్వాత మనం చూద్దాం. స్టార్టింగ్ ఫస్ట్ 1773 అండి, 1773. తర్వాత రెండవది 1833, తర్వాత మూడవది 1858. 1858 ఇది మనకు క్లియర్. ఈ ఇయర్స్ గుర్తుంచుకోవాలి మీరు. ఏమిటి ఇయర్స్ అంటే, ఇప్పుడు నేను బోర్డు మీద రాసింది గవర్నర్ పదవి గవర్నర్ జనరల్గా ఎప్పుడైంది,
గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఎప్పుడైంది, బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా ఎప్పుడైంది, ఇవి తెలియాలి కీలకంగా. సో ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది. సో ఇక్కడ 1833 చార్టర్ చట్టం ప్రకారంగా ఈ యొక్క 1833 చార్టర్ చట్టం ప్రకారంగా ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మారింది. భారతదేశ గవర్నర్ జనరల్ ఆర్ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మారింది. ఇదే భారతదేశ గవర్నర్ జనరల్ 1858 ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన, అలాగే 1858 చార్టర్ చట్టం, విక్టోరియా మహారాణి ప్రకటన 1858 చార్టర్ చట్టం ప్రకారంగా ఇక్కడ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి ఇక్కడ వైస్రాయ్ పదవిగా మారుతుంది. భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే పదవి విక్టోరియా మహారాణి ప్రకటన ప్రకారంగా 1858 చార్టర్ చట్టం ప్రకారంగా భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశ భారతదేశ వైస్రాయ్ పదవిగా మారుతుంది. సో ఇది కథ. సో గవర్నర్ పదవి గవర్నర్ జనరల్గా మారింది ఈ చట్టం ప్రకారం. ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మారింది ఈ చట్టం ప్రకారం. ఇక్కడ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్గా మారింది విక్టోరియా మహారాణి ప్రకటన 58 చార్టర్ చట్టం ప్రకారంగా. సో మరి వీటి ప్రకారంగా ఈ చట్టాల ప్రకారంగా ఎవరి తర్వాత ఈ చట్టాల ప్రకారంగా ఎవరు తర్వాత వచ్చారు అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ బెంగాల్ గవర్నర్గా చిట్ట చివర వచ్చినటువంటి వాడు వారన్ హేస్టింగ్. బెంగాల్ గవర్నరు అంటే ఇక్కడ బెంగాల్ గవర్నర్లో చిట్ట చివరి బెంగాల్ గవర్నర్గా ఉన్న వారన్ హేస్టింగ్ అనేవాడు ఈ చట్టం ప్రకారం మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారాడు. చిట్ట చివరగా బెంగాల్ గవర్నర్ పదవిని అలంకరించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే కొత్తగా సృష్టించబడే ఆ పదవిలో మొదటివాడు. అంటే దీన్ని బట్టి వారన్ హేస్టింగ్ చిట్ట చివరి బెంగాల్ గవర్నరు కాబట్టి వాడు మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. దేని ద్వారా త్రూ విచ్ యాక్ట్ అంటే ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా. మరి ఇక్కడ చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరో కావాలి. చిట్ట చివరి బెంగాల్ మొట్టమొదటి వాడెవడు వారన్ హేస్టింగ్. ఇక్కడ చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. సో ఈ విలియం బెంటింగ్ అనేవాడు పూర్తి స్థాయిలో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న వీడు 1833 చార్టర్ చట్టం ప్రకారం వీడే మొట్టమొదటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమితుడు కావడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. సో వాడే కొత్తగా 1833 చార్టర్ చట్టం ప్రకారం సృష్టించబడిన పదవి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవికి వాడే చిట్ట చివరి మొట్టమొదటి వాడు. మరి ఇక్కడ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్లో చివరి వాడెవరంటే లార్డ్ కానింగ్. ఈ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్లో చివరి వాడెవరంటే లార్డ్ కానింగ్. వీడే ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన ప్రకారం చార్టర్ చట్టం ప్రకారం
ఈ యొక్క పదవి వైస్రాయ్గా మారుతుంది, భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్. ఈ బ్రిటిష్ వైస్రాయ్గా మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే లార్డ్ కానింగ్. ఇది మనకు గవర్నర్ల నుంచి గవర్నర్ జనరల్స్ వరకు మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించిన సమాచారం. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్గా ఎవడైతే ఉంటాడో వాడే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. ఇక్కడ బెంగాల్ గవర్నర్ అనే పదవి ఈ పదవికి ఒకటి యాడ్ అవుతుంది అంతే, జనరల్. బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతుంది. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అవుతుంది. బెంగాల్ కాకుండా ఓవరాల్ భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఆ యొక్క జెండా ఎవరైతే గవర్నర్ ఉంటాడో వాడు మొత్తం భారతదేశానికి మొత్తం గవర్నర్ జనరల్గా నియమించబడడం అనేది జరిగింది. అంతకుముందు కేవలం బెంగాల్కే ఉండేది. తర్వాత భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాస్త ఏకంగా ఇతడు బ్రిటిష్ వైస్రాయ్గా, బ్రిటిష్ వారికి రాజప్రతినిధిగా ఇక్కడ పదవిలో ఉండడం జరిగింది. మరి అందులో భాగంగా మరి చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ అయిన వారన్ హేస్టింగ్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా, అలాగే చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ మొట్టమొదటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా, అలాగా మళ్ళీ చిట్ట చివరి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్ మొట్టమొదటి ఈ యొక్క బ్రిటిష్ వైస్రాయ్గా, మొట్టమొదటి బ్రిటిష్ ఈ యొక్క వైస్రాయ్గా నియమించబడడం అనేది జరిగింది. అలా మనం బెంగాల్ గవర్నర్ నుంచి, అలాగే బెంగాల్ గవర్నర్ జనరల్ నుంచి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వరకు విడివిడిగా మనము నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి ఏమిటది, దానికి సంబంధించింది సమాచారం అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకు గవర్నర్ చూద్దాం. బెంగాల్ గవర్నర్స్. సో ఈ బెంగాల్ గవర్నర్స్ అనేటటువంటిది ఫస్ట్ గవర్నర్ జనరల్కి పోకూడదు. బెంగాల్ గవర్నర్ చూడాలి. అందరూ గవర్నర్ జనరల్లో చెప్పుకుంటారు. సో బెంగాల్ గవర్నర్స్ కిందకి మనకు రావాలి. సో ఈ బెంగాల్ గవర్నర్స్లో ప్రధానంగా మనకు ముగ్గురు గురించి చూద్దాం. ఇందులో ఫస్ట్ది మనకు డ్రేక్ అనేటటువంటి వాడు, డ్రేక్. రెండో వాడు మనకు రాబర్ట్ క్లైవ్. అలాగే రాబర్ట్ క్లైవ్ తర్వాత మనకు ఇక్కడ వాన్ సిట్టార్. సో ఇక్కడ మనకు డ్రేక్, తర్వాత రాబర్ట్ క్లైవ్, తర్వాత ఇక్కడ వాన్ సిట్టార్ అనేటటువంటి వారి ఇక్కడ చూద్దాం ఏమిటి అని. సో అందరూ బెంగాల్ గవర్నర్ ఎవరయ్యా అంటే అందరూ రాబర్ట్ క్లైవ్ అంటారు. మొన్న ఎగ్జామ్లో మనందరం అట్లాగే చదివి మోసపోయాము. తెలంగాణలో ఎస్ఐలో అడిగిన క్వశ్చను అది, అందరు తప్పు పెట్టారు. ఆన్సర్ ఏంటంటే డ్రేక్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ అంటే ఎవడైనా కళ్ళు మూసుకొని బెంగాల్ గవర్నర్ అంటే రాబర్ట్ క్లైవ్ సింపుల్గా చెప్పేస్తాడు. కాదండి, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే ఈ యొక్క డ్రేక్. ఎలా అనేది చెప్తాను, ఇయర్స్తో సహా చెప్తాను. సో కాబట్టి ఇది క్లియర్గా నోట్స్ రాసుకోండి. రాబర్ట్ క్లైవ్ కాదండి బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి, దాని ఏందనేది ఇక్కడ చెప్తాను, రాసుకోండి. సో ఇక్కడ డ్రేక్ పరిపాలన కాలము క్రీస్తు శకము 1756 నుండి 1757. సో ప్లాసీ యుద్ధము ఈ యొక్క కలకత్తా చీకటి గది ఉదంతం ఏదైతే ఉందో ఆ ఉదంతం నుంచి ప్లాసీ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి, మొత్తం అయిపోయేంత వరకు కాదు, ప్లాసీ యుద్ధం ఇక జరగలే, ప్లాసీ యుద్ధం ఇక జరగబోతున్నంత వరకు కూడా మనోడు కొద్ది కాలము ఉంటాడు, కొద్ది కాలం. సో ఇక్కడ మళ్ళీ రాబర్ట్ క్లైవ్, ఇతని తర్వాత క్రీస్తు శకం 1757 నుంచి క్రీస్తు శకం 1760 వరకు ఇక్కడ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధం ప్రారంభానికి ముందు డ్రేక్. ప్లాసీ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాల వరకు మళ్ళీ ఇతడు ఎవరు, రాబర్ట్ క్లైవ్. మళ్ళీ ఇతడు ఎప్పుడు వస్తాడు అంటే 1700 క్రీస్తు శకము
క్రీస్తు శకము 1765 నుంచి క్రీస్తు శకం 1765 నుంచి క్రీస్తు శకం 1772 వరకు 2 సార్లు ఈయన 2 పర్యాయాలు బెంగాల్ గవర్నర్గా చేస్తాడు. మొదట 1757 నుంచి 1760, అలాగే 1765 నుంచి 1772 వరకు చేస్తాడు. సో ఇక్కడ వాన్ సిట్టార్ అనేవాడు క్రీస్తు శకం 1760 నుంచి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, 1760 నుంచి క్రీస్తు శకం 1764 వరకు చేస్తాడండి. 1756 నుంచి 57 డ్రేక్. రాబర్ట్ క్లైవ్ 1757 క్రీస్తు శకం 1760. అలాగే క్రీస్తు శకం 1765 నుంచి 1772 వరకు 2 పర్యాయాలు చేస్తాడు రాబర్ట్ క్లైవ్. వాన్ సిట్టార్ క్రీస్తు శకం 1760, 1764. ఓకేనా? సో ఫస్ట్ డ్రేక్. ఈ డ్రేక్ అనేటటువంటి వాడు ఈ యొక్క బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటి గవర్నర్ అండి. బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటి గవర్నర్గా ఉన్నటువంటి వాడు. బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటి గవర్నర్గా ఉన్నటువంటి వాడు డ్రేక్. ఇక్కడ ఈయన గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏమిటయ్యా అంటే, ఇక్కడ అత్యంత కీలకమైన కలకత్తా చీకటి గది ఉదంతం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్నది ఎవరంటే డ్రేక్. బెంగాల్ గవర్నర్గా ఉన్నది డ్రేక్. కలకత్తా చీకటి గది ఉదంతం. అలాగే ప్లాసీ యుద్ధం ప్రారంభానికి ముందు, స్టార్ట్ కాలే, ప్లాసీ యుద్ధ ప్రారంభానికి ముందు బెంగాల్ గవర్నర్ జనరల్గా ప్లాసీ యుద్ధ ప్రారంభానికి ముందు వరకు ఉన్నది ఎవరంటే డ్రేక్. ఈ కలకత్తా చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1756 జూన్ 20వ తారీఖున, క్రీస్తు శకం 1756 జూన్ 20వ తారీఖున ఈ యొక్క కలకత్తా చీకటి గది ఉదంతం జరుగుతుంది. ఈ కలకత్తా చీకటి గది ఉదంతానికి కారకుడు ఎవరయ్యా అంటే బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా. పోర్ట్ విలియం కోటలో 146 మంది ఆంగ్లేయ సైనికులు బంధిస్తే ఊపిరాడక చీకటి గదిలో తెల్లవారు తలుపు తీసి చూసేసరికి 123 మంది చచ్చిపోతారు, 23 మంది ప్రాణాలతో బతుకుతారు. ఆ 23 మందిలో ఒకడే హాల్వెల్ అనేవాడు జరిగినది రాబర్ట్ క్లైవ్కి చెప్తాడు. ఈ సంఘటనతోనే ఈ యొక్క డ్రేక్ గాడు ఈ బెంగాల్ను వదిలి ఫుల్టా దీవికి పారిపోవడం జరుగుతుంది. బెంగాల్ను వదిలి ఫుల్టా దీవికి పారిపోవడం జరుగుతుంది. ఈ ఆల్వెల్ గాడు ఈ సంఘటనను రాబర్ట్ క్లైవ్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దానికి సంబంధించింది మెయిన్ కలకత్తా చీకటి గది ఉదంతం బెంగాల్లో జరిగినప్పుడు ఈ యొక్క బెంగాల్ గవర్నర్గా ఉన్నవాడు డ్రేక్. ఇతడే బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటి గవర్నర్. రాబర్ట్ క్లైవ్ కాదు, రాబర్ట్ క్లైవ్ కంటే ముందు బెంగాల్ గవర్నర్గా చేసినటువంటి వాడు డ్రేక్ అనేటటువంటి వాడు. అలాగే ఇక రాబర్ట్ క్లైవ్ ఈయన 1757 1760 వరకు, 1765 నుంచి 1772 వరకు, 1765 నుంచి 1772 వరకు ఈయన 2 పర్యాయాలు పనిచేయడం జరిగింది. ప్రధానంగా ఈయన కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి? ఇతను కూడా బెంగాల్ గవర్నర్గా పనిచేసిన వాడు. మరి బెంగాల్ గవర్నర్గా పనిచేసిన రాబర్ట్ క్లైవ్ కాలంలో జరిగిన సంఘటనల్లో ఒకటి ప్లాసీ యుద్ధం. అలాగే రెండవది ఏమిటయ్యా అంటే అలహాబాద్ సంధి. మూడోది ఈ యొక్క శ్వేత విప్లవం అరికట్టుట. నాలుగోది బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడం. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం, శ్వేత విప్లవాన్ని అరికట్టడం, అలహాబాద్ సంధి, ప్లాసీ యుద్ధం. సో డ్రేక్ తర్వాత
డ్రేక్ తర్వాత బెంగాల్ గవర్నర్గా వచ్చినటువంటి వాడు. డ్రేక్ తర్వాత బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డవాడు ఈ యొక్క రాబర్ట్ క్లైవ్. మొదటి పర్యాయం 1757 నుంచి 1760 వరకు జరుగుతుంది. 1757 నుంచి 1760. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీలో చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా తన శక్తి సామర్థ్యాలతో ఎదిగి ఆంగ్లేయ సైన్యానికి నాయకత్వం వహించి ముఖ్యంగా ఆంగ్లేయ సైనికాధికారిగా పనిచేసుకుంటూ తన శక్తి సామర్థ్యాలతో ఏకంగా బెంగాల్ ప్రాంతానికి గవర్నర్గా ఈ యొక్క నియమించబడినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్. అందుకనే ఈ రాబర్ట్ క్లైవ్ ముఖ్యంగా అత్యంత ప్రాంతాలు పొంది బ్రిటిష్ వారికి ఎనలేని సేవలు చేశారు కాబట్టి ఇతని ఆర్కట్ వీరుడిగా, రాబర్ట్ క్లైవ్ని ఆర్కట్ వీరుడిగా, ప్లాసీ వీరుడిగా, ఆర్కట్ వీరుడిగా, ప్లాసీ యుద్ధ విజేత ఆర్ ప్లాసీ వీరుడిగా, అలాగే దివి నుండి భువికి దిగి వచ్చిన భువికి దిగి వచ్చిన ఈ యొక్క బ్రిటన్ సేనాని, దివి నుండి భువికి దిగి వచ్చిన ఆర్కట్ ప్రాంతాన్ని ఆక్రమించి ఆర్కట్ వీరుడుగా, ప్లాసీ యుద్ధంలో విజయం సాధించి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేయడం వలన ప్లాసీ వీరుడుగా, స్వర్గం నుండి భూమి మీదికి దిగి వచ్చిన బ్రిటన్ సేనాని అంటే అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్లాసీ బాక్సర్ యుద్ధాలు, అలహాబాద్ సంధి, ఆర్కడ్ ప్రాంతాలు, ఇలా ముఖ్యమైన కీలక సమయాల్లో కీలక ప్రాంతాలను ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు ఎనలేని కృషి చేసి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు కారకుడైనటువంటి ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ను ఏకంగా దివి నుండి భువికి దిగి వచ్చిన బ్రిటన్ ప్రధాన సేనానిగా ఇతను అభివర్ణించిన వాడెవరంటే బ్రిటన్ ప్రధాని. ఈ బ్రిటన్ ప్రధాని ఎవరయ్యా అంటే విలియం పిట్. బ్రిటన్ ప్రధాని ఎవరంటే విలియం పిట్ అనేవాడు ఇతన్ని అభివర్ణిస్తాడు. మరి అటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి రాబర్ట్ క్లైవ్ ప్రధానంగా 1757 జూన్ 23వ తారీఖున ప్లాసీ యుద్ధాన్ని చేసి విజయం సాధిస్తాడు. 1765 ఆగస్టున ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మనోడు ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు, లండన్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి వీడు వస్తారు, వాన్ సిట్టర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1764. వీని కాలంలోనే బక్సర్ యుద్ధం జరుగుతుంది. 1764 అక్టోబర్ 22వ తేదీన 1764 అక్టోబర్ 22వ తేదీన జరిగిన బక్సర్ యుద్ధంలో ఈ యొక్క ఆంగ్లేయ సైన్యం అనేది ఈ యొక్క మీర్ కాసిం నేతృత్వంలోని సైన్యాన్ని ఓడిస్తుంది, కూటమిని ఓడిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ యొక్క బక్సర్ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి మనోడు ఇండియాకు వస్తాడు రాబర్ట్ క్లైవ్. బక్సర్ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వస్తాడు. వచ్చిన తర్వాత వెంటనే ఇతడు ఈ యొక్క గవర్నర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఓడిపోయినటువంటి ఈ యొక్క మీర్ కాసింని చంపేస్తారు. యాక్చువల్గా మీర్ కాసింని మన ఆంగ్లేయ సైన్యం. ఇక మిగులుంది ఆయనకి సహాయపడ్డది ఈ కూటమిలో అయోధ్య నవాబు షుజావుద్దౌలా, మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం. ఈ మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలంతో అయోధ్య నవాబు షాజుద్దౌలాతో వీడు అలహాబాద్ సంధి చేసుకుంటాడు. దాని ప్రకారం అయోధ్య నవాబు షాజుద్దౌలా కారా, అలహాబాద్ ప్రాంతాలను 2వ షా ఆలంకు నువ్వు అప్పజెప్పాలి, 50 లక్షల రూపాయల పెనాల్టీ మాకు కట్టాలి నువ్వు అని అయోధ్య నవాబుకు చెప్తారు. ఇక కడపటి మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలంకి ఏం చెప్తారు? నువ్వు నీ స్థావరమైన ఎర్రకోటను వదిలిపెట్టి పెన్షనర్గా మారి నువ్వు అలహాబాదుకు వెళ్ళాలి.
అలహాబాద్కు వెళ్ళాలి, నీకు 15 లక్షల రూపాయలు ఇస్తామంటాడు, అలహాబాద్కు వెళ్ళాలి. అలాగే అత్యంత కీలకమైన రెండో విషయం ఏంటంటే నీ ఆధీనంలో ఉన్న బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో మా ఆంగ్లేయులకు నువ్వు దివానీ అధికారాన్ని కల్పించాలి. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో నువ్వు ఆంగ్లేయులకు దివానీ అధికారాన్ని కల్పించాలి. ఇదొకటి ఈ ముఖ్యమైన కారణాలు చేసుకుంటాడు రాబర్ట్ క్లైవ్. ఈ అలహాబాద్ సంధి ప్రకారంగా పూర్తి స్థాయిలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలను పొందుతాడు. ప్రాంతాలను పొందడంతో పాటు మనోడు ఏం చేశాడయ్యా అంటే ఈ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1765 నుంచి 1772 వరకు. 1765 నుంచి 1772 వరకు ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరయ్యా 1772 వరకు అంటే ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ 1765 నుంచి 1772 వరకు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసినటువంటి వాడు. 1765 నుంచి 72 వరకు ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం బెంగాల్లో అమల్లో ఉంది. యాక్చువల్గా ఈ ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏమిటి అంటే దీన్ని యాక్చువల్గా దో అమీల్ అంటారు. ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని దో అమీల్ అంటారు. ఇందులో ఒకటి నిజామత్ అధికారం, రెండోది దివానీ అధికారం అని రెండు ఉంటాయి. నిజామత్ అధికారం, రెండోది దివానీ అధికారం. నిజామత్ అధికారం అంటే స్వదేశీ రాజులకు ఇచ్చిన అధికారం. ఇది కేవలం పరిపాలించేటటువంటి అధికారం, సివిల్ అధికారాలు కలిగినటువంటివి. మరి దివానీ అధికారం అంటే ఇది ఆంగ్లేయులు దక్కించుకున్న అధికారం. దివానీ అధికారం అంటే ఆంగ్లేయులు దక్కించుకున్న అధికారం. ఈ యొక్క పన్నులను వసూలు చేసుకునేటటువంటి అధికారం, ఆర్థికపరమైన న్యాయపరమైనటువంటి ఈ యొక్క అధికారాలను వీళ్ళు దివానీ అధికారం ద్వారా వీళ్ళు సాధించుకోవడం జరిగింది ఆంగ్లేయులు. అటువంటి ఈ యొక్క రెండు అధికారాలు కలిగినటువంటి ప్రభుత్వాన్ని ద్వంద్వ ప్రభుత్వం అంటారు. ఈ ప్రభుత్వాన్ని బెంగాల్లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్. ఈ బెంగాల్లో ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే క్రీస్తు శకం 1765 నుంచి 1772 వరకు ఈ అమల్లో ఉండడం అనేది జరిగింది. సో అలాగే ఈయన కాలంలో జరిగినటువంటి మరో ముఖ్యమైనటువంటి ఈ యొక్క విప్లవం వైట్ మ్యూట్నీ అంటాము. దీన్ని వైట్ మ్యూట్నీ అంటాం. వైట్ మ్యూట్నీ అంటే ఇక్కడ శ్వేత విప్లవం. వైట్ మ్యూట్నీ అంటే శ్వేత విప్లవం అంటాము. ఈ శ్వేత విప్లవం అనేటటువంటిది క్రీస్తు శకం 1766 సంవత్సరంలో శ్వేత విప్లవం అనేది క్రీస్తు శకం 1766 సంవత్సరంలో ఈ శ్వేత విప్లవం అనేది రాబర్ట్ క్లైవ్ కాలంలో సంభవించడం జరిగింది. మెయిన్ సైనికులు ఆంగ్లేయ సైనికులే ఈ యొక్క ఆంగ్లేయ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రదర్శించారు. ఈ ఆంగ్లేయ సైనికులు తమ యొక్క సైనిక అలవెన్స్లకు సంబంధించిన విషయంపై ఆంగ్లేయ సైనికులు ఆంగ్లేయ ప్రభుత్వంతో తమ యొక్క సైనిక అలవెన్సులు, తమకు రావాల్సిన అలవెన్సుల గురించి ఈ యొక్క వ్యతిరేక భావంతో వీరు ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు వీళ్ళు విప్లవాన్ని తీసుకొచ్చారు. శ్వేత సైనికులు అంటే ఈ యొక్క ఆంగ్లేయ సైనికులని. శ్వేత సైనికులు శ్వేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన విప్లవం కాబట్టి అది శ్వేత విప్లవం లేదా ఇంగ్లీష్లో వైట్ మ్యూట్నీ అంటాం. ఎందుకు రావడం జరిగింది, ఎందుకు విప్లవం తీసుకొచ్చారంటే ఈ యొక్క ఆంగ్లేయ సైనికులు ఆంగ్లేయ ప్రభుత్వం తమకు ఇచ్చేటటువంటి సైనిక అలవెన్సుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆ సైనిక అలవెన్సులకు సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేయడానికి వీరి విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క శ్వేత విప్లవం లేదా వైట్ మ్యూట్నీ 1766లో ఏ బెంగాల్ గవర్నర్ కాలంలో మొదట వచ్చిందయ్యా అంటే రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు ప్రధాన కారకుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు ప్రధాన కారకుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఇక్కడ వాన్ సెక్టార్ అనేటటువంటి వాడు, ఇతడు కూడా బెంగాల్ గవర్నర్గా చేశాడు 1760 నుంచి 1764 వరకు. 1760 నుంచి
1764 వరకు. మరి ఈయన కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు మరి యుద్ధాలు ఏమిటనేది ఒకసారి చూస్తే, నెంబర్ 1 వందవాసి యుద్ధం, అలాగే రెండవది ఈ యొక్క 3వ పానిపట్టు యుద్ధం. ఇక్కడ రాస్తుంది చూడండి, వందవాసి యుద్ధం, 3వ పానిపట్టు యుద్ధం, అలాగే ఇక్కడ మనకు అత్యంత కీలకమైనది ఇక్కడ వందవాసి యుద్ధం, అలాగే 3వ పానిపట్టు యుద్ధం, అలాగే ఇక్కడ 3వది బక్సార్ యుద్ధం. బక్సార్ యుద్ధం అనేటటువంటిది. ఈ 3 యుద్ధాలు ప్రధానంగా బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వాన్ సిట్టార్ కాలంలో జరగడం అనేది ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ వందవాసి యుద్ధం 1760లో, 3వ పానిపట్టు యుద్ధం 1761 జనవరి 14వ తారీఖున, 1761 జనవరి 14. ఇక్కడ బాక్సార్ యుద్ధము 1764 అక్టోబర్ 22. సో వందవాసి యుద్ధం ఎవరు మన ఎందులో భాగంగా జరుగుతుంది? 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా బ్రిటిష్ సేనాని అయిన సర్ ఐర్ క్యూటు, ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డీలాలి బుస్సీకి మధ్య ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. ఇందులో వందవాసి యుద్ధంలో సర్ ఐర్ క్యూటు చేతిలో కౌంట్ డీలాలి బుస్సిగాడు ఓడిపోయి బందీలుగా పట్టుబడతారు. దీంతో ఈ వందవాసి యుద్ధంతో పూర్తిగా 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో పూర్తిగా బలహీనులు కావడం అనేది జరిగింది. అవునా? అలాగే 3వ పానిపట్టు యుద్ధం 1761 జనవరి 14న జరిగింది. ఇది కూడా ఇతడు బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడే కొనసాగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇతడు బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కొనసాగింది. మరి ఈ 1761 జనవరి 14వ తారీఖున జరిగిన 3వ పానిపట్టు యుద్ధం ఏదైతే ఉందో, ఈ 3వ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే, మరాఠా పీష్వాలో బాలాజీ బాజీరావు, ఈ బాలాజీ బాజీరావు బిరుదు నానా సాహెబ్. బాలాజీ బాజీరావు ఈయన తమ్ముడు సదాశివరావు, బాలాజీ బాజీరావు కొడుకు విశ్వాసరావు, వీళ్ళంతా ఒకవైపు. ఈ బాలాజీ బాజీరావు తమ్ముడు రఘునాథరావు గారు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేశాడు. సో అలా ఆఫ్ఘన్ దేశీయుడైన అహ్మద్ షా అబ్దాలీకి సపోర్ట్ చేశాడు. సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన అహ్మద్ షా అబ్దాలీ అనేటటువంటి వాడు ఈ యొక్క మరాఠాల మీద దాడి చేస్తాడు. మరి ఈ మూమెంట్లో మరాఠాలకి అత్యంత కీలకంగా మరాఠాలకు సపోర్ట్ చేసిన వాడు మొఘల్ చక్రవర్తి ఈ యొక్క రెండవ షా ఆలం సపోర్ట్ చేస్తాడు. ఈ యొక్క 3వ పానిపట్టు యుద్ధంలో మరి గాయపడినటువంటి క్షతగాత్రులకు జాట్ తెగకు చెందిన సూరజ్మల్ అనేవాడు వాళ్ళకు వైద్య చికిత్సలు చేయడం అనేది జరిగింది. చివరికి ఏవి చేసినా పాపము ఈ యొక్క మరాఠాలు ఓడిపోతారు. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ చేతిలో ఓడిపోవడం అనేది జరుగుతుంది 3వ పానిపట్టు యుద్ధంలో. మరి అటువంటి మహారాష్ట్రుల లేదా మరాఠాల యొక్క ప్రాబల్యాన్ని దెబ్బతీసిన, మరాఠాల సైనిక శక్తిని పూర్తిగా క్షీణింపజేసిన, భారతదేశంలో మరాఠాలు పూర్తిగా ఇక పతనమయ్యే ఆ స్థితికి తీసుకెళ్లిన యుద్ధంగా పేరుగాంచిన 3వ పానిపట్టు యుద్ధం అనేది ఈ యొక్క ఎవరి కాలంలో అంటే వాన్ సిట్టార్ కాలంలో ఈ యొక్క జరిగింది. అలాగే బాక్సార్ యుద్ధం 1764 అక్టోబర్ 22వ తారీఖున మీర్ కాసిం అనేటటువంటి వాడు ఈ బెంగాల్ నవాబుగా పదవుల నుంచి తొలగించబడిన తర్వాత ఆంగ్లేయుల మీద పగ తీర్చుకోవడానికి 1765లో ఆయన 1763లో అయోధ్యకు వెళ్ళి అయోధ్య నవాబు షుజావుద్దౌలా మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలంతో ఈ ఒక కూటమిని ఏర్పాటు చేసి 1764 అక్టోబర్ 22వ తారీఖున యుద్ధం తలబడి ఆ యుద్ధంలో మీర్ కాసిం ఓడిపోయి మరణిస్తాడు ఆంగ్లేయుల చేతిలో. తర్వాత ఇక అత్యంత కీలకమైనటువంటి అలహాబాద్ మీకు అంతకుముందే చెప్పాను. సో ఇవి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలు కూడా కీలకంగా 3 యుద్ధాలు కూడా ఎవరి కాలంలో జరిగాయి అంటే ఈ యొక్క వాన్ సిట్టార్. ఇది ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ కంటే ముందు బెంగాల్ గవర్నర్స్గా ఉన్న డ్రేక్, రాబర్ట్ క్లైవ్, వాన్ సిట్టర్కు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ చూద్దాం. సో హెడ్డింగు బెంగాల్ గవర్నర్ జనరల్ పెట్టండి. ఓకే
రైట్ మిత్రులారా, మనకు బెంగాల్ గవర్నర్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. మీ నోట్స్లో ఆ 3 అవపడాలి. బెంగాల్ గవర్నర్ జనరల్ కంటే ముందు బెంగాల్ గవర్నర్స్ 3 మీకు గుర్తు రావాలి. ఒకడు డ్రేకు, రెండోవాడు రాబర్ట్ క్లైవ్, మూడో వాడు ఎవరంటే వాన్ సిట్టార్. దీని తర్వాతనే ఇలా 3 చదివిన తర్వాతనే మీరు బెంగాల్ గవర్నర్ జనరల్స్ సమాచారంలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు హెడ్డింగు బెంగాల్ గవర్నర్ జనరల్స్ అని పెట్టండి. బెంగాల్ గవర్నర్ జనరల్స్ అని పెట్టండి. బెంగాల్ గవర్నర్ జనరల్స్. సో బెంగాల్ గవర్నర్ జనరల్స్. మరి బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎలా మారింది అనేది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్రీస్తు శకం 1798లో రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో, క్రీస్తు శకం 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం, రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా 1773లో ఈ యొక్క బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారడం జరిగింది. బెంగాల్ గవర్నర్ అనేటటువంటి పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారడం జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్గా మరి మొదట వచ్చినటువంటి వారు ఎవరు అనేది చూసే ముందు మనకు అత్యంత కీలకంగా ఇక్కడ ఫస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ సమాచారం చూద్దాం ఏమిటి అనేది. అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు బెంగాల్ గవర్నర్ జనరల్, మీకు ఒక ఐడియా ఉండాలి కదా. అట్ట మనం దీని పేర్లు రాసుకుంటే సరిపోతుంది, ఏ ఇయర్ ఎవరు అని. ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడి నుంచి రాద్దాం. వారన్ హేస్టింగ్ అనేటటువంటి వాడు, వారన్ హేస్టింగ్, అలాగే కారన్ వాలిస్, వారన్ హేస్టింగ్, కారన్ వాలిస్, అలాగే సర్ జాన్ షోర్ అనేటటువంటి వాడు. అలాగే 4వది ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఇయర్స్ కూడా రాసుకోండి ఒకేసారి. క్రీస్తు శకం 1773 నుంచి క్రీస్తు శకం 1785. ఎవరిది? వారన్ హేస్టింగ్ పీరియడు క్రీస్తు శకం 1773 నుంచి 1785. అలాగే కారన్ వాలిస్ పీరియడు ఇక్కడ క్రీస్తు శకం 1786 నుంచి క్రీస్తు శకము 1793. ఇక్కడ చూడండి 1793. ఇక్కడ సర్ జాన్ పీరియడు క్రీస్తు శకము 1793 నుంచి క్రీస్తు శకము 1798. 1798 నుంచి 93 నుంచి 1798 సర్ జాన్ షోర్ తర్వాత మనకి ఇక్కడ లార్డ్ వెల్లస్లీ పీరియడు క్రీస్తు శకం 1798 నుంచి క్రీస్తు శకము 1805. అలాగే 5వది జార్జ్ బర్లో అనేటటువంటి వాడు క్రీస్తు శకం 1805 నుంచి క్రీస్తు శకం 1807. అలాగే మనకి ఇక్కడ ఎలెన్ బరో అనేటటువంటి వాడు, ఇక్కడ మనకు అత్యంత కీలకమైన జార్జ్ బర్లో తర్వాత ఎలెన్ బరో. ఇక్కడ చూడండి మనకు అత్యంత కీలకమైనటువంటి జార్జ్ బర్లో ఇక్కడ ఎంత అండి, 1805 నుంచి 1807 వరకు మనకు జార్జ్ తర్వాత మింటో అని పేరు గుర్తుంచుకోండి. మింటో 1800 క్రీస్తు శకం 1807 నుంచి క్రీస్తు శకం 1813 వరకు. అలాగే ఇక్కడ మింటో తర్వాత మనకు మార్క్వీస్ హేస్టింగ్ అనేవాడిది క్రీస్తు శకం 1813 నుంచి క్రీస్తు శకం 1823 వరకు అని గుర్తుంచుకోండి.
23. అలాగే ఇక్కడ 8వది మనకి ఇక్కడ లార్డ్ అమరెస్ట్ అనేటటువంటి వాడు, లార్డ్ అమరెస్ట్ అనేవాడు 1823 నుంచి 1828 అనేటటువంటి వాడు. ఇక్కడ 9వది మనకు విలియం బెంటింగ్ అనేటటువంటి వాడిది 1828 నుంచి 1835. అంటే నేను ఇక్కడ వరకు బోర్డు మీద రాసిన వీళ్ళంతా ఎవరంటే వారన్ హేస్టింగ్ నుంచి మనకు ఇక్కడ విలియం బెంటింగ్ వరకు మొత్తం వీళ్ళందరూ కూడా బెంగాల్ గవర్నర్ జనరల్స్. సో ఈ మనం బెంగాల్ గవర్నర్ అయిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్నది బెంగాల్ గవర్నర్ జనరల్స్. అందులో బెంగాల్ గవర్నర్ జనరల్లో మనకు వారన్ హేస్టింగ్ దగ్గర నుంచి మనము విలియం బెంటింగ్ వరకు చూద్దాం. మరి ఇందులో ఫస్ట్ మనకు వారన్ హేస్టింగ్ అనేటటువంటి వారి గురించి చూద్దాం. సో ఈయన ప్రత్యేకతలు ఏమిటయ్యా అనేది చూస్తే ఫస్ట్ ఈయన బిరుదు, వారన్ హేస్టింగ్ యొక్క బిరుదు ఏమిటంటే ప్రభువు. వారన్ హేస్టింగ్ యొక్క బిరుదు ప్రభువు. సో ఇక్కడ ఈ వారన్ హేస్టింగ్ అనేటటువంటి వాడి ప్రత్యేకత ఏంటంటే ఈయన చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ 1772లో చిట్ట చివరి బెంగాల్ గవర్నరు 1773 ఈయన కాలంలో వచ్చినది చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్. 1773లో వారన్ హేస్టింగ్ ఈ యొక్క కాలంలో రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం తీసుకురాబడింది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది. అలా 1772లో చిట్ట చివరి బెంగాల్ గవర్నర్గా ఉన్న వారన్ హేస్టింగ్ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితుడు కావడం అనేది జరిగింది. ఈయన కాలంలో వచ్చిన చట్టాలలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్తో పాటు 1784లో పిట్ ఇండియా చట్టం వారన్ హేస్టింగ్ కాలంలో రాబడినటువంటి చట్టాలు అన్నప్పుడు మీకు రెండు గుర్తు రావాలి. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ గుర్తు రావాలి, 1784లో వచ్చిన పిట్ ఇండియా చట్టం. సో రెగ్యులేటింగ్ చట్టం యొక్క ఏమంటారు దాన్ని రెగ్యులేటింగ్ చట్టాన్ని పర్యవేక్షణ చేయడానికి అలా ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి ఈ యొక్క పిట్ ఇండియా చట్టాన్ని పిట్ అధ్యక్షతన ఈ యొక్క పిట్ ఇండియా చట్టాన్ని 1784లో ఈ యొక్క ఇతని కాలంలో తీసుకురావడం అనేది జరిగింది. ఎవరి కాలంలో అంటే ఈ యొక్క వారన్ హేస్టింగ్ కాలంలో. మరి ఈ వారన్ హేస్టింగ్ ప్రధానంగా ఈయన ఒక రింగ్ పెన్సీ అంటే ఇక్కడ రక్షణ వలయ, తెలుగులో ఏమంటారంటే వలయ రక్షణ విధానం అంటాం. దీనిని మనకు రింగ్ ఫెన్స్ అని చెప్పేసి అంటాం. రింగ్ ఫెన్స్ లేదా వలయ రక్షణ విధానం. ఇరుగు పొరుగు రాజ్యాలను ఆక్రమించడానికి ఈ యొక్క రింగ్ ఫెన్స్ అనే వలయ రక్షణ విధానాన్ని మొదటిసారిగా ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్ ఈ వలయ రక్షణ విధానం లేదా రింగ్ ఫెన్స్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఇరుగు పొరుగు రాజ్యాలను ఆక్రమించడానికి తాను ఈ యొక్క సేఫ్టీగా దీన్ని వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈయన అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క 1774లో 1775 నుంచి 82 వరకు జరిగిన యుద్ధంలో, అలాగే
ఇక్కడ అత్యంత కీలకమైన 1780 నుంచి 84 వరకు జరిగిన ఈ ప్రధానమైనటువంటి ఈ 3 సంవత్సరాల్లో జరిగిన యుద్ధాల్లో పాల్గొని అద్భుతమైన విజయాలు సాధిస్తాడు. అందులో ప్రధానంగా 1774లో ఈ రోహిల్లాలనే జాతి వారిని ఓడించి రోహిల్లాలపై దాడి చేసి వారి ఆధీనంలో ఉన్న రోహిల్ ఖండ్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. 1774లో ఈ రోహిల్లాలనే జాతి వారిపై దాడి చేసి రోహిల్ ఖండ్ అనేటటువంటి ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. అలాగే ఇక్కడ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఇక్కడ ఈ యొక్క గవర్నర్ జనరల్గా పాల్గొంటాడు. ఈ యొక్క సాల్బే సంధితో దీన్ని ముగించడం జరుగుతుంది, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని. దాని ప్రకారం ఆంగ్లేయులకు సాల్సెట్టి ప్రాంతం రావడం అనేది జరుగుతుంది. తర్వాత 1780-84లో ఈ యొక్క రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరుగుతుంది. 1780 నుంచి 84 వరకు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఆ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగేటప్పుడు ఈ యొక్క గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే మనోడే. ఇందులో కూడా హైదర్ అలీ ఓడిపోతాడు. హైదర్ అలీ స్థానంలో తన కొడుకు టిప్పు సుల్తాన్ కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఇక పూర్తి స్థాయిలో దీన్ని మంగళూరు సంధితో ముగిస్తారు. దీని ప్రకారం ఆంగ్లేయులు గెలుచుకున్న మైసూరు ప్రాంతాలు టిప్పు సుల్తాన్కు ఇస్తే టిప్పు సుల్తాన్ దగ్గర ఉన్న కర్ణాటక ప్రాంతాలు ఆంగ్లేయులకు ఇచ్చేటట్లుగా ఈ యొక్క మంగళూరు సంధిని చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ప్రారంభం కావడం జరిగింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది సమాప్తం కావడం అనేది జరిగింది దానితో, మంగళూరు సంధితో. ఇదేమో సాల్బే సంధితో, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. ఇక్కడ సంధులు కూడా చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోవాలి. వాడు అడుగుతాడు ఎగ్జామ్లో, ఏ యుద్ధం ఏ సంధితో ముగిసింది అని. గవర్నర్ జనరల్ ఎవరు అప్పుడు, దానికి సంబంధించిన సమాచారం కూడా ఉండాలి. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైన విషయం ఈయన కాలంలో జరిగింది ఏమిటంటే, క్రీస్తు శకము 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనేవాడు మొట్టమొదట పత్రిక బెంగాల్ గెజిట్ పత్రికను స్థాపించింది జేమ్స్ అగస్టస్ హిక్కీ అనేవాడు. కలకత్తాలో స్థాపిస్తాడు. 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ స్థాపించిన బెంగాల్ గెజిట్ అనే పత్రిక ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ కావడం అనేది ఎవరి కాలంలో జరిగిందయ్యా అంటే, ఈ యొక్క మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్ కాలంలో. అంతేకాదు క్రీస్తు శకం 1784 సంవత్సరంలో ఈ యొక్క విలియం జోన్స్ 1784 సంవత్సరంలో క్రీస్తు శకం 1784 సంవత్సరంలో విలియం జోన్స్ అనేటటువంటి వాడు అత్యంత ముఖ్యమైన మన ఈ యొక్క సంస్కృత సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలను ఈ ఆంగ్ల భాషలోకి వాడు అనువదించడం అనేది జరిగింది. అందులో విలియం జోన్సు కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథం, అలాగే ఆచార్య మనువు రచించిన మనుస్మృతి అనే గ్రంథం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, అలాగే ఆచార్య మనువు రచించిన మనుస్మృతి అనే ఈ 2 గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఎవరయ్యా అంటే వారన్ హేస్టింగ్ పీరియడ్లో 1784లో విలియం జోన్స్. ఈ ముఖ్యమైనటువంటి ఈ యొక్క సంస్కృత అంటే ఇతర భాషలో రచించబడిన గ్రంథాలను అత్యంత ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క అత్యంత కీలకంగా ఇతర భాషలోని గ్రంథాలను వారన్ హేస్టింగ్ కాలంలో ఎక్కువ ఆంగ్ల భాషలోకి అనువదింపజేసే చర్యను తీసుకున్నాడు. ఎస్పెషల్లీ దానిలో భాగంగానే 1784లో కలకత్తాలో విలియం జోన్స్ అనేవాడు ఇక్కడ బెంగాల్ ఏసియాటిక్, ఇక్కడ చూడండి, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్
ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సర్ విలియం జోన్స్ అనేవాడు 1784లో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించి ముఖ్యమైన ఇతర భాషల్లోని గ్రంథాలను ఆంగ్ల భాషలోకి అనువదించేలాగా ఈ యొక్క చర్యలు తీసుకున్నాడంటే అది ఎవరి కాలంలో అంటే వారన్ హేస్టింగ్ కాలంలో. వారన్ హేస్టింగ్ కాలంలో ముఖ్యంగా వారన్ హేస్టింగ్ కోడ్ ఆఫ్ హిందూ లాను వెలుగులోకి తీసుకొచ్చాడు. కోడ్ ఆఫ్ హిందూ లాను ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. అత్యంత ముఖ్యంగా కలెక్టర్ల వ్యవస్థను ప్రారంభించాడు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ను నియమించాడు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ని నియమించి అలా నియమించబడిన కలెక్టర్ల ద్వారా పన్నులను వసూలు చేసేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. ప్రతి జిల్లాకు కలెక్టర్ను నియమించినటువంటి వాడు ప్రతి జిల్లాకు నేడు కూడా అదే విధంగానే కొనసాగుతుంది. సో ప్రతి జిల్లాకు కలెక్టర్ను నియమించినటువంటి వాడు, కలెక్టర్ల వ్యవస్థను ప్రారంభించిన వాడు, అదే కలెక్టర్లకు ఆ యొక్క పన్నులను వసూలు చేసుకునేటటువంటి అధికారాన్ని కలిగించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క వారన్ హేస్టింగ్. అంతేకాదు ప్రతి జిల్లాకు కలెక్టర్ రాగా పోలీస్ వ్యవస్థలో కూడా మనకు అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ మనకు ఎస్పీను కూడా నియమించాడు. ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ప్రతి జిల్లాకు కలెక్టర్తో పాటు రక్షణపరమైనటువంటి రక్షణ విధానం చేపట్టడానికి, శాంతి భద్రతలు కాపాడడానికి ప్రతి జిల్లాకు ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అనగా ఎస్పీని కూడా నియమించడం జరిగింది. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ మరో విషయం ఈ కాలంలో జరిగింది. ఏమిటయ్యా అంటే వారన్ హేస్టింగ్ జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో సివిల్ క్రిమినల్ కోర్టులను ఇక్కడ చూడండి, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో సివిల్ క్రిమినల్ కోర్టులు, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో సివిల్ క్రిమినల్ కోర్టుల్ని పూర్తి స్థాయిలో వీడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అత్యంత కీలకంగా. అంతేకాదు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కారన్వాలిస్ కంటే ముందు సివిల్ సర్వీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాది వేసినటువంటి వాడు, సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాది, సివిల్ సర్వీస్ పితామహుడు ఎవరంటే కారన్వాలిస్. కానీ అంతకంటే ముందు, కారన్వాలిస్ కంటే ముందు ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాది వేసినటువంటి వాడిగా పేరుగాంచాడు ఎవరంటే వారన్ హేస్టింగ్. సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాది వేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే వారన్ హేస్టింగ్. అత్యంత ముఖ్యంగా ఈ వారన్ హేస్టింగ్ కాలంలో జరిగిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే చార్లెస్ విల్కిన్స్ రాసిన ఏదైతే ఆంగ్లంలోకి అనువదించాడో భగవద్గీత, ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని, మన హిందువులకు పవిత్రమైన భగవద్గీత అనే గ్రంథాన్ని చార్లెస్ విల్కిన్స్ అనేవాడు ఆంగ్ల భాషలో అనువదించడం జరిగింది. అటువంటి ఆంగ్ల భాషలో అనువదించబడేటటువంటి ఈ భగవద్గీతకు ఇంట్రడక్షన్ రాసినటువంటి వాడు ఎవరయ్యా అంటే చార్లెస్ విల్కిన్స్ అనేటటువంటి వాడు భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ భగవద్గీతకు ఇంట్రడక్షన్ రాసినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క వారన్ హేస్టింగ్ పుట్టడంతో ఆంగ్లేయులు ప్రభువులుగా ఈ యొక్క భారతీయులు పాలితులుగా ఈ యొక్క పుట్టబడ్డారు అని చెప్పేసి అంటాడు. మనల్ని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆంగ్లేయులు పుట్టిందే పరిపాలించడానికి, భారతీయులు పుట్టిందే పరిపాలించబడడానికి. అంటే మనం పరిపాలితులం, వాళ్ళు పరిపాలకులు, వాళ్ళు పరిపాలకులు అన్నట్లుగా మనల్ని పరిపాలితులుగా చేసి మాట్లాడిన వాడు, వాళ్ళనేమో పరిపాలకులుగా మాట్లాడినటువంటి వాడు ఎవరంటే వారన్ హేస్టింగ్ అనేటటువంటి వాడు. ఈ వారన్ హేస్టింగ్ దాదాపుగా 20 కేసుల్లో నిందితుడు. ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ పార్లమెంటు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం అంటే వ్యతిరేక తీర్మానం. ఇంగ్లాండ్ పార్లమెంటు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం అనగా వ్యతిరేక తీర్మానంలో
పూర్తి ఎవరయ్యా దోషిగా అభిశంస తీర్మానాన్ని ఎదుర్కొందంటే వారన్ హేస్టింగ్. దాదాపు ఎన్ని కేసుల్లో ఎదుర్కొన్నాడయ్యా, ఎన్ని కేసుల్లో ఎదుర్కొన్నాడయ్యా ఇతడంటే దాదాపు 20 కేసులకు పైగా వీడు పార్లమెంటు నుంచి ఆ పార్లమెంటులోని అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ వారన్ హేస్టింగ్. అందులో ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే నందకుమార్ అనేవాడి హత్య కేసు, చైతూ సింగ్ అనేవాడు నందకుమార్ హత్య కేసు, చైతూ సింగ్ గానికి సంబంధించిన కేసు, అవధ్ రాణితో ప్రవర్తించిన విధానం, చైతూ సింగ్ కేసు, నందకుమార్ హత్య ఉదంతం, ఈ యొక్క మూడిటితో ఈ యొక్క సంబంధం ఈ మూడు కేసులతో సంబంధం ఉన్నటువంటి వాడు ముడిపడ్డ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. నందకుమార్ హత్య ఉదంతంతో ముడిపడి ఉన్న గవర్నర్ జనరల్, చైతూ సింగ్ యొక్క ఉదంతంతో ముడిపడి ఉన్న గవర్నర్ జనరల్, అవధ్ రాణితో ముడిపడి ఉన్న ఉదంతంతో ముడిపడి ఉన్న గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఇటువంటి కేసులు ఇంకా 17 దాకా ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 20. పార్లమెంటులో ఈ 20 కేసులకు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి ఏకైక బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. ఏకైక బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ అనేటటువంటి వాడు. ఈ వారన్ హేస్టింగ్ ఇన్ని అభిశంసనాలు ఎదుర్కొన్నా వాడు ఇంగ్లాండ్ గవర్నమెంట్కు చేసిన సేవలు చాలా ఎక్కువ. తప్పులు తక్కువ, సేవలు ఎక్కువ. తప్పులు 20 అనుకో, సేవలు 80 చేశాడు. కాబట్టి సేవలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతడు చేసిన సేవలను ఈ యొక్క సేవా దృక్పథంతో ఈ 20 కేసులు వదిలిపెట్టి 20 కేసుల్లో నిందితుడైనా సరే అతన్ని పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో ఆ యొక్క వారన్ హేస్టింగ్ను ఈ యొక్క విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తించాలి. పార్లమెంటు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నా కూడా ఈ యొక్క బయటపడినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. అంతేకాదు వారన్ హేస్టింగ్ ఈయన ఒక విషయంలో మనం మెచ్చుకోవచ్చు. వారన్ హేస్టింగ్ని ఏ విషయంలో మెచ్చుకోవచ్చు అయ్యా అంటే అత్యంత కీలకమైన తన యొక్క రాజ్యం అంటే తన పరిపాలన కాలంలో గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు యూరోపియన్ సైన్యాలకి ఈ యొక్క భారతీయ సైన్యాలకి సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి వాడు. యూరోపియన్ సైన్యాలకి అలాగే భారతీయ సైన్యానికి సమానమైనటువంటి హక్కులతో పాటు యూరోపియన్ సైన్యం మీద ఎంత పన్నులు విధిస్తే భారతీయ సైనికుల మీద కూడా అంతే పన్నులను విధించేటట్టుగా, భారతీయ సైనికుల మీద కూడా అంతే పన్ను విధించేటట్టుగా ఈ యొక్క చర్యలు తీసుకున్నటువంటి వాడు. భారతీయ సైనికుల మీద అంతే పన్ను విధించినట్టుగా ఈ యొక్క చర్యలు తీసుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే వారన్ హేస్టింగ్. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సన్యాసులు అని చెప్పబడ్డే ఈ యొక్క ముఠ, ఈ చిన్నపిల్లలను ఎత్తుకు వెళ్ళే ముఠ, సన్యాసుల ముఠ, చిన్నపిల్లలను ఎత్తుకు వెళ్ళేటటువంటి ముఠ, చిన్నపిల్లలను దొంగిలించే ముఠ పేరు సన్యాసి. ఇటువంటి సన్యాసులని పిలువబడేటటువంటి చిన్నపిల్లలను ఎత్తుకు వెళ్ళేటటువంటి ఈ దొంగల ముఠ అయిన సన్యాసులను పూర్తిగా అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే ఈ యొక్క వారన్ హేస్టింగ్. పూర్తిగా అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే ఈ యొక్క వారన్ హేస్టింగ్. ఇక్కడ మీరు క్లియర్గా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి వారన్ హేస్టింగ్ సమాచారంలో భాగంగా మీరు ఇవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోవాలి. ఆయన ఏ విధానం, ఏ చట్టాలు వచ్చాయి. అంతేకాదు ఇక్కడ ఈయన కాలంలో విద్యా వ్యవస్థకు సంబంధించి 1781లో కలకత్తాలో మదరాసాను స్థాపించాడు. కలకత్తాలో ఒక కాలేజీ మదరాసా అనే కాలేజీని ఏర్పాటు చేశాడు. మదరాసా అని పిలువబడే కాలేజీని 1781 కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి వాడు. అంతేకాదు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి
గవర్నర్ జనరల్లో బెంగాలీ అలాగే పర్షియన్స్ భాషలపైన అవగాహన కలిగినటువంటి వాడు. బెంగాలీ మరియు పర్షియన్ భాషలపైన మంచి అవగాహనను ఈ యొక్క మంచి కలిగి ఉన్నటువంటి వాడు గవర్నర్ జనరల్లో. బెంగాలీ మరియు పర్షియన్ భాషలపై మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్ అని చెప్పాలి. వారన్ హేస్టింగ్. అలాగే బెనారస్ సంధికర్తగా ఇతడు బెనారస్ సంధికర్తగా కూడా మనం వారన్ హేస్టింగ్ని చెప్పవచ్చును. బెనారస్ సంధికర్తగా మనము ఈ యొక్క వారన్ హేస్టింగ్ చెప్పవచ్చును. ఇన్ని రకాలైనటువంటి అంశాలు మీరు వారన్ హేస్టింగ్ చూడగానే గుర్తొస్తే మనం ఈజీగా పెట్టవచ్చును. ఏదో చదివితే 5-6 చదివితే మార్కు రాదు. ఇది వారన్ హేస్టింగ్ గురించి ఇది ఒక్కటే ఇంతసేపు అంటే అర్థం చేసుకోండి ఆయన గురించి ఎంత డెప్త్ ఉన్నదో. కాబట్టి ఇవన్నీ ఎగ్జామ్లు అడిగినాయి. రింగ్ ఫెన్స్ అనేది వచ్చింది, మైసూర్ యుద్ధాలు వచ్చినాయి, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వచ్చింది. సో ఇది కలెక్టర్ల వ్యవస్థ, జిల్లాకు ఒక ఎస్పీని నియమించింది వాడే, సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాదులు వేసింది కూడా వాడే, దాన్ని డెవలప్ చేసింది సివిల్ సర్వీస్ పితామహుడుగా పేరుగాంచింది ఎవడంటే కారన్ వాలిస్. ఇక్కడ పునాది వేసింది ఎవడు, పితామహుడు వేడు. రెండు తేడాలు తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా మీరు వాటిని పాయింట్ నోట్ చేసుకోండి. రైట్ మిత్రులారా, మనకు బెంగాల్ గవర్నర్ జనరల్స్లో మనకు నెక్స్ట్ కారన్ వాలిస్. బెంగాల్ గవర్నర్ జనరల్స్లో మనకు ముఖ్యమైనటువంటి వారు కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో కారన్ వాలిస్ ఇక్కడ కారన్ వాలిస్ అనేటటువంటి వారి గురించి మాట్లాడుకోవాలి. ఈయన 1786 నుంచి 1793 వరకు 1786 నుంచి 1793 వరకు ఈయన పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది. 1786 నుంచి 1793. ఈయన గురించి చెప్పాలి అంటే ఫస్ట్ కారన్ వాలిస్. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇక్కడ రాయండి. ఏంటంటే ఇందులో కారన్ వాలిస్ అనేటటువంటి వాడు అమెరికా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఓడిపోతాడు. ఎవరి చేతులు అంటే జార్జ్ వాషింగ్టన్ చేతిలో అమెరికా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జార్జ్ వాషింగ్టన్ చేతిలో ఓడిపోతాడు. 1776లో జరుగుతుంది. 1776లో ఈ అమెరికా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. అందులో ఈయన ఆంగ్లేయ సైన్యాలకు నాయకత్వం వహిస్తాడు. జార్జ్ ఎవరు అంటే మన కారన్ వాలిస్. సో అందులో అక్కడ ఈ యొక్క ఆంగ్లేయ సైన్యాలకు మనోడు ఈ కారన్ వాలిస్ నేతృత్వం వహిస్తే అందులో ఈ యొక్క ఈ జార్జ్ వాషింగ్టన్ అనేటటువంటి వాడు అమెరికా సైన్యాలకు నాయకత్వం వహించడం అనేది జరుగుతుంది. అందులో ఓడిపోవడం జరుగుతుంది. అంతేకాదు ఈయన యొక్క ప్రాధాన్యత గురించి చూడాలంటే భారతదేశంలో మరణించిన మొదటి గవర్నర్ జనరల్ భారతదేశంలో మరణించిన మొదటి గవర్నర్ జనరల్ ఇతడే. అత్యంత కీలకంగా మన భారతీయుల గురించి భారతీయులు నమ్మదగని వారు అని విశ్వసించిన వాడు. భారతీయులను నమ్మలేము, భారతీయులు అనేటటువంటి వారు నమ్మదగని వారని విశ్వసించినటువంటి వాడు కారన్ వాలిస్. భారతీయులు అనేటటువంటి వారు నమ్మదగని వారు అని విశ్వసించినటువంటి వాడు కారన్ వాలిస్. అంతేకాదు కంపెనీ ఉద్యోగాలలో ఎక్కువగా యూరోపియన్లకు
ఉద్యోగాల్లో ఎక్కువగా యూరోపియన్లకు అవకాశం ఇచ్చినటువంటి వాడు. కంపెనీ ఉద్యోగాలలో యూరోపియన్లకు ఎక్కువ అవకాశం కల్పించిన వాడు, వాళ్ళనే ఎక్కువగా రిక్రూట్ చేసుకున్నటువంటి వాడు. కంపెనీ ఉద్యోగాలలో యూరోపియన్లకు ఎక్కువ అవకాశం కల్పించిన వాడు, వారిని ఎక్కువగా రిక్రూట్ చేసుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే మనకు ఈ యొక్క కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ కాలంలోనే 1793లో ఇతడు సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రారంభిస్తాడు. సివిల్ సర్వీస్ వ్యవస్థలను 1793లో ప్రారంభించడం జరిగింది. సివిల్ సర్వీస్ వ్యవస్థలను ప్రారంభించాడు. ఇక్కడ పోలీస్ సంస్కరణలు, పోలీస్ వ్యవస్థను పటిష్టవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే పోలీస్ సంస్కరణలను అమలు పరిచాడు. సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రారంభించాడు, పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసి పోలీస్ సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఇందులో భాగంగానే ఈ యొక్క ఎస్పీలకు డిఎస్పీలను నియమించాడు. డిఎస్పీలను ఇక్కడ డిఎస్పీ అనేటటువంటి పదవిని సృష్టించాడు. అలాగే ఈ యొక్క ప్రతి జిల్లాను ఠానాగా విభజించి ప్రతి ఠానాకు ఒక అధికారి, దరోగా అనే అధికారిని నియమించడం జరిగింది. ఏకంగా సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రారంభించి సివిల్ సర్వీస్ వ్యవస్థ పితామహుడుగా పేరుగాంచాడు. ప్రతి జిల్లాను ఒక ఠానాగా విభజించి ఆ ఠానాల మీద ఈ యొక్క దరోగా అనే అధికారిని నియమించాడు. అలాగే ఇక్కడ ఈ పోలీస్ సంస్కరణలో భాగంగా డిఎస్పీలను నియమించడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అత్యంత కీలకమైనటువంటి విషయం ఇదే. అలాగే ఇక్కడ ఈ యొక్క కారన్ వాలిస్ అనేవాడు ఈ యొక్క న్యాయశాఖను రెవెన్యూ శాఖ నుండి వేరు చేశాడు. న్యాయశాఖను రెవెన్యూ శాఖ నుండి వేరు చేసి దాన్ని స్వతంత్ర శాఖగా మలిచాడు. న్యాయశాఖను రెవెన్యూ శాఖ నుండి వేరు చేసి దీన్ని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాఖగా వేరు చేయడం అనేది జరిగింది ఈ యొక్క కారన్ వాలిస్. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి సరైన న్యాయస్థానం, సత్వర న్యాయస్థానం రావడానికి ప్రజలకు అందించడానికి 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. 4 సంచార న్యాయస్థానాలు అంటే మొబైల్ కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి పాట్నా, అలాగే ఢాకా, అలాగే కలకత్తా, అలాగే ముర్షిదాబాద్ అనేటటువంటిది. సో ఇక్కడ పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్ అనేటటువంటివి. ఇందులో ఇందాక మనకు వారన్ హేస్టింగ్ దాంట్లో ఆయన వారన్ హేస్టింగ్ అనేవాడు ఈ యొక్క మొత్తము మన కంపెనీ కారాగారం, కంపెనీ ఏదైతే ఏమంటారు దాన్ని ఖజానాకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ కోశాగారాన్ని మనోడు ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు మారుస్తాడు. ఇది వారన్ హేస్టింగ్లో రాసుకోండి. ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు మారుస్తాడు. అలాగే బెంగాల్ రాజధాని కలకత్తాగా చేస్తాడు వారన్ హేస్టింగ్. బెంగాల్ రాజధానిగా కలకత్తాను ప్రకటిస్తాడు. ఈ యొక్క కంపెనీ ఖజానా కారాగారం ఏదైతే కంపెనీ ఖజానాకు సంబంధించిన కోశాగారం ఉందో ఈ యొక్క కంపెనీ కోశాగారాన్ని ఈ యొక్క ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు మార్చినటువంటి వాడెవరంటే వారన్ హేస్టింగ్. ఈ 2 గుర్తుంచుకోండి. ఈ 2 కూడా వారన్ హేస్టింగ్లో రాయండి. సో అటువంటి ఈ కలకత్తాతో పాటు ముర్షిదాబాదు, ఢాకా, పాట్నా ఏదైతే ఉన్నాయో ఈ 4 ప్లేసుల్లో 4 సంచార స్థానాలు మొబైల్
కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు కారన్ వాలిస్ కోడ్ పేరుతో ఆంగ్ల న్యాయ సూత్రాలను కారన్ వాలిస్ కోడ్ పేరుతో నూతనంగా ఆంగ్ల న్యాయ సూత్రాలను ఈ యొక్క క్రోడీకరించడం జరిగింది. కారన్ వాలిస్ ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఈ యొక్క కారన్ వాలిస్ అనేటటువంటి వాడు ముఖ్యంగా మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పాల్గొని ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఓడించి అతనితో శ్రీరంగపట్నం సంధి చేసుకోవడం జరిగింది 1792లో. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ను ఓడించిన కారన్ వాలిసు ఈ యొక్క టిప్పు సుల్తాన్తో 1792 సంవత్సరంలో ఈ యొక్క శ్రీరంగపట్నం సంధి చేసుకోవడం అనేది జరిగింది. అది ఎవరెవరికంటే టిప్పు సుల్తాన్ వర్సెస్ కారన్ వాలిస్కి మనకు మధ్య ఇక్కడ జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతని కాలంలోనే 1793 చార్టర్ చట్టం తీసుకురాబడింది. ఇదే 1793లో ఇతడు శాశ్వత భూమి శిస్తు విధానం లేదా ఈ యొక్క జమీందార్ విధానాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ యొక్క కారన్ వాలిస్ కాలంలోనే ఈ యొక్క ఆర్థిక విధానాలు బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాల్లో భాగంగా భూమి శిస్తు విధానాలను మొత్తం ఇక్కడ 3 ఇంట్రడ్యూస్ చేస్తారు. శాశ్వత భూమి శిస్తు, రైతువారి, మహల్వారి. అందులో ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు విధానం లేదా ఈ యొక్క రైతువారి మన జమీందారీ విధానం దీన్ని 1793లో ఈ యొక్క కారన్ వాలిస్ అనేటటువంటి వాడు ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ శాశ్వత భూమి శిస్తు లేదా జమీందారీ విధానం అనే యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని ఈ యొక్క కారన్ వాలిస్ అనేటటువంటి వాడు ఈ యొక్క వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇది కారన్ వాలిస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది అమెరికా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మొట్టమొదటి గవర్నర్ జనరల్. వాషింగ్టన్ చేతిలో ఓడిపోతాడు. భారతదేశంలో మరణించిన మొదటి గవర్నర్ జనరల్. భారతీయులు నమ్మదగిన వారు కాదు అనేటటువంటి విషయాన్ని నమ్మినవాడు. అలాగే కంపెనీ ఉద్యోగాలలో ఎక్కువగా యూరోపియన్లని ఎక్కువగా నియమించినటువంటి వాడు 1793లో సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రారంభించి సివిల్ సర్వీసు పితామహుడిగా పేరుగాంచాడు. అలాగే పోలీస్ వ్యవస్థను పటిష్టవంతం చేసి పోలీస్ సంస్కరణలు ముందుకు తీసుకొచ్చాడు. డిఎస్పీలను నియమించాడు. అలాగే ప్రతి జిల్లాను ఠానాగా విభజించి దరోగా అనే అధికారులను కూడా నియమించాడు. అలాగే ఈ యొక్క సత్వర న్యాయం కోసము ప్రజల వద్దకే న్యాయం అన్న రీతిలో మొట్టమొదటిసారిగా 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. అవి ఎక్కడ అంటే పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్ 4 సంచార న్యాయస్థానాలు కారన్ వాలిస్ ఎక్కడ ఏర్పాటు చేశాడంటే పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో. ఇతడు ముఖ్యంగా యుద్ధంలో పరంగా చూస్తే ఈ యొక్క మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మైసూర్ పాలకుడైనటువంటి హైదరాలీని ఓడిస్తాడు. ఈ యొక్క శ్రీరంగపట్నం సంధి చేసుకోవడం జరుగుతుంది. ఈయన కాలంలోనే 1793 చార్టర్ చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది. 1793 చార్టర్ చట్టం. అలాగే 1793లోనే ఈ యొక్క కారన్ వాలిస్ సర్జాన్ షోర్ సహకారంతో శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారీ విధానం అనే ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని ఈ యొక్క తన యొక్క పాలనా కాలంలో మొట్టమొదటిసారిగా దీన్ని కారన్ వాలిస్ అనేటటువంటి వాడు ఈ యొక్క వ్యాప్తిలోకి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే అత్యంత కీలకమైనటువంటి కారన్ వాలిస్ కోడ్ అనేటటువంటి పేరుతో ఆంగ్ల న్యాయ సూత్రాలను క్రోడీకరించడం జరిగింది. దానితో పాటు అత్యంత కీలకంగా న్యాయశాఖను రెవెన్యూ శాఖ నుండి వేరుపరచడం జరిగింది. అనేది జరిగింది. ఇవి ముఖ్యంగా మనకు కారన్ వాలిస్కు సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఇవి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఇందులో ఈ సర్జాన్ షోర్ అనేటటువంటి వాడు కారన్ వాలిస్ తర్వాత రావడం జరిగింది. 1793 నుంచి 98 వరకు ఈయన
ఈయన మెయిన్ ముఖ్యంగా తటస్థ విధానాన్ని అనుసరించాడు. తన పాలనా కాలంలో తటస్థ విధానం, ఇందులో భాగంగానే ఈ యొక్క మహారాష్ట్రులకు నిజాం రాజులకు మధ్య జరిగిన విధానంలో మహారాష్ట్రులకు మరాఠా పాలకులకు నిజాం రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ఇతడు తటస్థ విధానాన్ని అనుసరించి ఎవరి వైపు ఉండకుండా తటస్థ విధానాన్ని అనుసరించడం అనేది జరిగింది. అంతేకాదు సర్జాన్ షోర్ అనేటటువంటి వాడు బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి ఇక్కడ రాస్తున్నా చూడండి, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డైరెక్టర్గా పదవి బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది. ఇతడు భారతీయ పాలకులతోటి తటస్థ విధానాన్ని అనుసరించాడు, ఎవరికి సపోర్ట్ చేయలేదు. దానికి ఉదాహరణ మహారాష్ట్రులు అంటే మరాఠా పాలకులు నిజాం పాలకులు ఈ యొక్క యుద్ధానికి దిగుతున్నప్పుడు ఇతడు తాను అనుసరించిన తటస్థ విధానాన్ని అక్కడ అనుసరించాడు. అంటే ఇక్కడ ఏ ఒక్కరికి సపోర్టు చేయకుండా ఉండడం అనేది జరిగింది. అందుకనే ఇతడు తటస్థ విధానాన్ని అనుసరించినటువంటి గవర్నర్ జనరల్గా చెప్తారు. అలాగే ఇతడు ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డైరెక్టర్గా ఈయన నియమితులై బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డైరెక్టర్గా తన యొక్క విధులు నిర్వర్తించాడు. అంతేకాదు తనకంటే ముందు ఉన్నటువంటి కారన్ వాలిస్ అనేటటువంటి గవర్నర్ జనరల్ 1793లో ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారీ పద్ధతి అనే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ విధానానికి రూపకర్తగా ఇతన్ని చెప్తారు. ఎవరినయ్యా అంటే సర్జాన్ షోర్. సో జమీందారీ విధాన రూపకర్త ఎవరంటే సర్జాన్ షోర్. అంటే కారన్ వాలిస్ కాలంలో ఈ జమీందారీ విధానాన్ని రూపొందించి 1793లో ఇంట్రడ్యూస్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క సర్జాన్ షోర్. సో నెక్స్ట్ మనము లార్డ్ వెల్లెస్లీకి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. లార్డ్ వెల్లెస్లీ సమాచారం ఏమిటనేది చూద్దాం. సో నెక్స్ట్ మనకు వెల్లెస్లీ. సో ఇక్కడ వెల్లెస్లీ, లార్డ్ వెల్లెస్లీ ఈయన సంబంధించి చెప్పాలంటే ఈయనను కంపెనీ అక్బర్గా చెప్తారు. కంపెనీ అక్బర్గా పేర్కొంటారు వెల్లెస్లీని. గవర్నర్ జనరల్లో కంపెనీ అక్బర్గా పేర్కొనబడిన వాడు అంటే వెల్లెస్లీ. ఇతడు తనకు తాను బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్నటువంటి వాడు లార్డ్ వెల్లెస్లీ. అభివర్ణించుకున్నవాడు లార్డ్ వెల్లెస్లీ అనేటటువంటి వాడు. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే గవర్నర్ జనరల్లో కంపెనీ అక్బర్గా పిలువబడినటువంటి వాడు ప్లస్ తనకు తాను బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే లార్డ్ వెల్లెస్లీ. ఈ యొక్క లార్డ్ వెల్లెస్లీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటయ్యా అంటే భారతదేశం నుండి అంటే ఇండియా నుండి ఫ్రెంచ్ వాళ్ళను వెళ్ళగొట్టడం ఫస్ట్ లక్ష్యం ఏనది. వెల్లెస్లీ ప్రధాన లక్షణం ఏమిటంటే ఈ యొక్క ఇండియా నుంచి ఫ్రెంచ్ వాళ్ళను భారతదేశం నుండి ఆంగ్లేయులకు పోటీగా ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళను వెళ్ళగొట్టడం. అలాగే ఈ యొక్క ఇండియాలో ఆంగ్లేయులకు తిరుగు లేకుండా చేయడం. సో ఒకటి ఇండియా నుంచి ఫ్రెంచ్ వారిని వెళ్ళగొట్టాలి, అదే భారతదేశంలో వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత ఆంగ్లేయులకు తిరుగు లేకుండా చేయడం. ఇవి రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలతో మనోడు గవర్నర్ జనరల్గా పదవిని అధిష్ఠించాడు. కంపెనీ అక్బర్గా పేరుగాంచాడు. తనకు తాను బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన ప్రధానమైన సిద్ధాంతం ఏమిటంటే సైన్య సాకార సిద్ధాంతం
లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏమిటయ్యా అంటే సైన్య సహకార సిద్ధాంతం. క్రీస్తు శకం 1798. ఈ సైన్య సహకార ఒడంబడిక అంటే ఏంటో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇందాక చేశాను, ఉత్తర సర్కారులు దత్త మండలాలప్పుడు చేశాను. అటువంటి సైన్య సహకార ఒడంబడికను ప్రవేశపెట్టినటువంటి వాడు ఈ యొక్క వెల్లస్లీ. ఈ సైన్య సహకార ఒడంబడిక ఈడు ప్రవేశపెట్టినటువంటి ఈ సిద్ధాంతం ప్రకారంగా ఈయన ఆక్రమించిన రాజ్యాలు, ఒకటి హైదరాబాద్ అంటే HYD హైదరాబాద్ రాజ్యం, అలాగే రెండోది 1799 క్రీస్తు శకంలో ఈ యొక్క మైసూర్ రాజ్యం, అలాగే మూడవది ఇక్కడ 1801లో ఇక్కడ అవధ్ రాజ్యం, అలాగే నాలుగవది క్రీస్తు శకం 1802లో ఇక్కడ మరాఠా రాజ్యం. సో 1798లో ఈయన ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒడంబడిక ప్రకారం మొట్టమొదట సంతకం చేసినది ఏంటంటే హైదరాబాద్ రాజ్య పాలకుడైన నిజాం అలీ ఖాన్. తర్వాత 1799లో మైసూర్ ప్రాంతాన్ని ఈ యొక్క మూడవ చిక్కా కృష్ణరాజు వడయార్ అనే బాలుణ్ణి మైసూర్ని ఆక్రమించుకున్నాక మూడవ చిక్కా కృష్ణరాజు వడయార్ అనే బాలుణ్ణి ఈ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి అతనితో సైన్య సహకార ఒడంబడిక చేసుకొని మైసూర్ని 1799లో విలీనం చేస్తాడు. 1801లో అవధును ఈ యొక్క రెండవ సాదత్ అలీ ఖాన్ పీరియడ్లో రెండవ సాదత్ అలీ ఖాన్ నుంచి 1801లో అవధును సైన్య సహకార ఒడంబడిక ప్రకారం ఆక్రమిస్తాడు. 1802లో ఈ యొక్క మరాఠా పీష్వా ఈ రెండవ బాజీరావుతో ఈ యొక్క బస్సైన్ ఒప్పందం చేసుకొని ఆ బస్సైన్ 1802లో రెండవ బాజీరావుతో బస్సైన్ ఒప్పందం చేసుకొని ఆ బస్సైన్ ఒప్పందం ప్రకారం రెండవ బాజీరావు చేత 1802లో సైన్య సహకార ఒడంబడిక మీద ఈ వెల్లస్లీ అనేటటువంటి వాడు ఈ యొక్క సంతకం చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రధానంగా 1798, 99, 1801, 1802లో హైదరాబాద్, మైసూర్, అవధ్, మరాఠా వంటి రాజ్యాలను చాలా తెలివిగా యుక్తిగా లార్డ్ వెల్లస్లీ ఈ యొక్క మన యొక్క ఆంగ్లేయ సామ్రాజ్యంలో కలుపుకోవడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క లార్డ్ వెల్లస్లీ అనేటటువంటి వాడు ప్రధానంగా మనకు చూసుకుంటే ఈయన చేసిన యుద్ధాల్లో ఇక్కడ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, అలాగే ఇక్కడ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఈ రెండిట్లో పాల్గొని అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాడు వెల్లస్లీ. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము క్రీస్తు శకం 1802 నుంచి 1805 వరకు కొనసాగుతుంది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం క్రీస్తు శకం 1802 నుంచి 1805. ఇక్కడ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధము క్రీస్తు శకం 1799లో జరుగుతుంది. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ చంపి ఇతడు ఈ యొక్క సైన్య సహకార ఒడంబడిక ప్రకారం మైసూర్ రాజ్యాన్ని ఆంగ్లేయ సామ్రాజ్యంలో కలుపుతాడు. అంతకుముందు 1802 నుంచి 1805 మధ్య జరిగినటువంటి ఈ యొక్క ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఈ రెండవ బాజీరావు చేత బస్సైన్ ఒప్పందం చేసుకొని మన ఏమంటారు దాన్ని సైన్య సహకార ఒడంబడికపై సంతకం చేసుకొని రెండో బాజీరావుకు సపోర్ట్గా నిలబడి ఈ మరాఠా కూటములలో ముఖ్యమైనటువంటి వారు ఆంగ్లేయులకు వ్యతిరేకిస్తున్న బోన్స్లే వాళ్ళను, సింధియా వాళ్ళను ఓడించి వాళ్ళ చేత దేవ్గావ్, సుర్జీ అర్జున్ గావ్ సంధి చేసుకొని చివరికి ఈ యొక్క ఓల్కర్ల నాయకుడైన జస్వంతరావు ఓల్కర్ను కూడా ఓడించి రాజ్ఘాట్ సంధి చేసుకోవడం జరుగుతుంది ఈ వెల్లస్లీ.
వెల్లస్లీ ప్రతిష్టాత్మకమైన అద్భుతమైన విజయాన్ని రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా ఇతడు గెలవడం అనేది జరిగింది. మరి అత్యంత కీలకంగా ఈ యొక్క వెల్లస్లీ అనేటటువంటి వాడు కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను, కలకత్తాలో విద్యాపరమైనటువంటి అభివృద్ధిలో భాగంగా ఫోర్ట్ విలియం కళాశాలను ఈ యొక్క కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 1800 సంవత్సరంలో 1800 సంవత్సరంలో ఈ యొక్క కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలను ఏర్పాటు చేశాడు విద్యాభివృద్ధిలో భాగంగా. ఎవరయ్యా అంటే లార్డ్ వెల్లస్లీ. లార్డ్ వెల్లస్లీ ఏర్పాటు చేసింది కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాల. ఎప్పుడు అంటే 1800 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది దీనికి మించింది అత్యంత కీలకమైనటువంటిది ఈ యొక్క వెల్లస్లీకి సంబంధించినటువంటి సమాచారం. ఇది ఈయన కంపెనీ అక్బర్గా పిలువబడ్డాడు. తనకు తాను బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్నాడు. ఈయన లక్ష్యం ఈ భారతదేశం నుంచి ఫ్రెంచ్ వాళ్ళని ఎల్లగొట్టి భారతదేశంలో బ్రిటిష్ వారికి ఎదురు లేకుండా చేయాలి. అలాగే ఈయన ప్రధానంగా సైన్య సహకార సిద్ధాంతం అనేది వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇందులో భాగంగా 1798 నుంచి 1802 వరకు హైదరాబాద్, మైసూర్, అవధ్, మరాఠా రాజ్యాలను ఆక్రమించాడు. మొట్టమొదట ఈ యొక్క సైన్య సహకార ఉడంబడికపై సంతకం చేసిన భారతదేశ పాలకుడు ఎవరంటే నిజాం అలీ ఖాన్ 1798లో. మరి ఈయన కాలంలో ప్రధానంగా రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో జరుగుతాయి. అలాగే విద్యాభివృద్ధి, విద్యా సంస్కరణలో భాగంగా కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను ఏర్పాటు చేసినటువంటి వాడిగా చెప్తారు ఈ యొక్క ఇతన్ని. తర్వాత మనకు జార్జ్, ఈయన యొక్క వెల్లస్లీ తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి వాడు జార్జ్ బర్లో అనేవాడు. ఈయన కాలంలో ముఖ్యంగా క్రీస్తు శకం 1806 సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరు ప్రాంతంలో ఇక్కడ సిపాయిల తిరుగుబాటు ఇక్కడ మనకు 1806 సంవత్సరంలో ఈ యొక్క వెల్లూరులో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదట 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు 1806 వెల్లూరులో, 1824 భరత్పూర్లో జరుగుతాయి. అందులో మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు జరిగింది 1806 వెల్లూరు ప్రాంతంలో. అప్పుడు గవర్నర్ జనరల్ జార్జ్ బర్లో అనేటటువంటి వాడు ఉండడం జరిగింది. ఈ వెల్లూరు సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందయ్యా అంటే ఆ యొక్క ఆంగ్లేయుల దగ్గర పనిచేసే మన భారతీయుల ఎవరైతే భారతీయ సిపాయిలు ఉంటారో మన భారతీయ సిపాయిల మీద వాళ్ళు ఆంక్ష పెడతారు. ఏమిటంటే భారతీయ సిపాయిలు మా దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి మా మత ఆచారాలు అనుసరించాలి. మా మత ఆచారాల్లో భాగంగా మీరు మీ నుదుటిన బొట్టును ధరించరాదు, మీ యొక్క నుదుటిన మీరు బొట్టును ధరించరాదు అంటూ వీళ్ళు మతపరమైన ఆంక్షలు పెట్టడం జరిగింది. సో ఇటువంటి మతపరమైనటువంటి ఆంక్షలు పెట్టడం వలన తీవ్రమైన అసంతృప్తికి గురైనటువంటి మన వెల్లూరు రెజిమెంట్ దళానికి సంబంధించినటువంటి సైనికులు జార్జ్ బర్లో కాలంలో ఆ యొక్క రెజిమెంట్ దళంలో పూర్తిగా వ్యతిరేకతను ప్రదర్శించి వారు ఏమి చేయడం జరిగిందయ్యా అంటే తిరుగుబాటు చేశారు. దాదాపు 100 మంది మన భారతీయ సైనికులు దాదాపు 100 మంది ఆంగ్లేయ సైనికులను ఏమంటారు దాన్ని ఘోరంగా వాళ్ళని చంపేసేయడం జరిగింది. తర్వాత కాలంలో ఈ తిరుగుబాటును జార్జ్ బర్లో సమర్థవంతంగా అణిచివేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి 1807, 1813 అంటే ఇక్కడ మనకు మింటో అనేటటువంటి వాడు ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ మింటో కాలంలో చెలరేగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం చూద్దాం. ఆయన కాలంలో ఏం జరిగాయి అనేటటువంటిది అత్యంత క్లియర్గమైనటువంటి సమాచారం అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి అత్యంత కీలకమైనటువంటి బెంగాల్ గవర్నర్ అయిపోయింది. బెంగాల్ గవర్నర్ జనరల్ సంబంధించిన సమాచారం చూస్తున్నాం. ఇందులో మనకు జార్జ్ బర్లో అనేవాడు అయిపోయాడు. మింటో గురించి చూద్దాం.
1807 నుంచి 1813 వరకు ఈ యొక్క లార్డ్ మింటో ఈ యొక్క పరిపాలనా కాలం. ఇందులో ఈయన కాలంలో ముఖ్యంగా జరిగినవి చూస్తే క్రీస్తు శకం 1809లో ఈ యొక్క లార్డ్ మింటో అనేటటువంటి వాడు అమృత్సర్ సంధిని పంజాబ్ పాలకుడైన రంజిత్ సింగ్తో చేసుకుంటాడు. పంజాబ్ పాలకుడైన రంజిత్ సింగ్తో చేసుకున్న సంధి అమృత్సర్ సంధి 1809లో. ఈ సంధి ఏమిటి? ఈ సంధి ప్రకారంగా మీరు ఇక్కడ అత్యంత క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సంధి ప్రకారంగా 1809లో జరిగిన అమృత్సర్ సంధి ప్రకారంగా ఈ యొక్క లార్డ్ మింటో అనేటటువంటి వాడు ఈ రంజిత్ సింగ్ మధ్య జరిగిన ఈ అమృత్సర్ సంధి ప్రకారం, ఇది సట్లెజ్ నది కదా, ఈ సట్లెజ్ నదికి కుడి భాగం అనేది రంజిత్ సింగ్, ఎడమ భాగం అనేటటువంటిది ఈ యొక్క మన ఆంగ్లేయులకు, ఎడమ భాగం ఆంగ్లేయులకు, కుడి భాగం ఈ యొక్క రంజిత్ సింగ్ అన్నట్లుగా ఈ యొక్క అమృత్సర్ సంధిని వీరు చేసుకోవడం అనేది జరిగింది. ఎవరి కాలంలో అంటే మింటో కాలంలో. మరి మింటో కాలంలో జరిగిన ఇంకొకటి ఏంటంటే 1813 చార్టర్ చట్టం అనేది తీసుకురాబడింది. 1813 చార్టర్ చట్టం అనేది తీసుకురాబడింది. 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారంగా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారపరమైన గుత్తాధిపత్యాన్ని తగ్గించడం జరిగింది. వ్యాపారపరమైన గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. ఇది పూర్తిగా కాదు, పాక్షికంగా, తాత్కాలికంగా భారతదేశంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి వ్యాపారపరమైన గుత్తాధిపత్యాన్ని తగ్గించడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ చైనాతో వ్యాపారం అనేది, అలాగే చైనాతో వ్యాపారం చేయడం, టీ వ్యాపారం నిర్వహించడంలో పూర్తి అధికారాలు కల్పించింది. అలా ఎటువంటి తగ్గింపులు లేదు, ఎటువంటి ఆధిపత్యాన్ని తగ్గించేది లేదు, పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. చైనా వ్యాపారంలో అలాగే టీ వ్యాపారంలో పూర్తి అధికారాలను కలిగించడం అనేది జరిగింది. స్వేచ్ఛగా చైనా దేశంతో వ్యాపారం చేసుకోవడానికి, టీ వ్యాపారం చేసుకోవడానికి వీరి పూర్తి అధికారాలు కల్పించడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది, ఇది ఒక చట్టం ప్రకారం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మతాన్ని స్వేచ్ఛగా వ్యాప్తి చేసుకునే హక్కును కల్పించింది. భారతదేశంలోకి క్రైస్తవ మిషనరీలు రావచ్చు, క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మతాన్ని యథేచ్ఛగా స్వేచ్ఛగా వ్యాపించుకోవచ్చు, మీకు ఎవరు అడ్డురారు, పూర్తిగా మీకు అన్ని అధికారాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం ఈ చట్టం చేసింది. అలాగే నాలుగోది, ఈ 1813 చార్టర్ చట్టం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఒక గొప్ప ప్రాధాన్యతను పొందింది. ఏంటంటే భారతదేశంలో ప్రాథమిక విద్యా అభివృద్ధికి 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రాథమిక విద్యా అభివృద్ధికి 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది ఈ చార్టర్ చట్టం తీసుకురాబడింది అత్యంత క్లియర్గా ఎవరి కాలంలో అంటే లార్డ్ మింటో కాలంలో. ఇక్కడ అత్యంత క్లియర్గా ఈ యొక్క పాయింట్స్ అన్నిటిని కూడా క్లియర్గా మీరు చూసుకోవాలి. ఒకటి మింటో అనేది అంతకుముందు బర్లో అనే కాలం, జార్జ్ బర్లో కాలంలో జరిగింది ఏమిటి, అలాగా మింటో కాలంలో ఏమిటి అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా మార్క్వీస్ హేస్టింగ్ సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. మార్క్వీస్ హేస్టింగ్, ఇక్కడ మనకు మార్క్వీస్ హేస్టింగ్ సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూద్దాం. ఇతన్ని మనము లార్డ్ హేస్టింగ్ అంటాం. లార్డ్ హేస్టింగ్. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు మార్క్వీస్.
ఈ మార్క్విస్ అనేది లార్డ్ హేస్టింగ్కు ఉన్న బిరుదు. లార్డ్ హేస్టింగ్కు ఉన్నటువంటి బిరుదు మార్క్విస్ అనేటటువంటి బిరుదు. ఈ మార్క్విస్ పేరు మీదుగానే ఇతడు ప్రసిద్ధిగాంచాడు. సో మార్క్విస్ హేస్టింగ్ అని పిలవడం జరిగింది, లార్డ్ హేస్టింగ్ని. ఈ మార్క్విస్ హేస్టింగ్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏమిటి? మార్క్విస్ హేస్టింగ్ కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు, వాటికి సంబంధించిన చూద్దాం. అందులో ఫస్ట్ ఈ యొక్క మార్క్విస్ హేస్టింగ్ గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 60 సంవత్సరాల వయసులో, ఈయన ప్రత్యేకతల్లో ప్రాధాన్యతలో చూస్తే 60 సంవత్సరాల వయసులో గవర్నర్గా పనిచేసినటువంటి వాడు తొలి వ్యక్తి. 60 సంవత్సరాల వయసులో ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్గా తన యొక్క పాలనను కొనసాగించినటువంటి వాడు. బెంగాల్ గవర్నర్ జనరల్గా 60 సంవత్సరాల వయసులో బెంగాల్ గవర్నర్ జనరల్గా తన యొక్క పాలనను కొనసాగించినటువంటి వాడు, తన యొక్క పరిపాలనను కొనసాగించిన వాడు. అంతేకాదు ఈయన ప్రధానంగా అత్యంత కీలకమైనటువంటిది ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏమిటంటే రాజపుత్రులను మిత్రులుగా మరాఠాలను శత్రువులుగా భావించినటువంటి వాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మార్క్విస్ హేస్టింగ్. ఎస్పెషల్లీ రాజపుత్రులను మిత్రులుగా భావించాడు. ముఖ్యంగా ఇతడు మన యొక్క భారతదేశంలో గవర్నర్ జనరల్లో ఎక్కువగా స్వదేశీ రాజ్యాలను ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేసిన, ఎక్కువ స్వదేశీ రాజ్యాలను ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేసిన మొదటి గవర్నర్ జనరల్గా పేరుగాంచాడు మార్క్విస్ హేస్టింగ్. దాదాపు భారతదేశంలో 28 యుద్ధాల్లో పాల్గొని 128 కోటలను జయించాడట. 28 యుద్ధాల్లో పాల్గొని 128 కోటలు జయించాడంట. అదే అక్కడ ఈ పాయింట్కి అర్థం. 28 యుద్ధాలలో 128 కోటలు అంటే అర్థం భారతదేశంలో ఎక్కువగా స్వదేశీ రాజ్యాలను జయించినటువంటి వాడిగా ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. అంతేకాదు రాజపుత్ర రాజ్యాలను జయించి ఆ రాజపుత్రాల రాజ్యాల మీద పరిపాలనా పర్యవేక్షణ అధికారిగా ఈ మార్క్విస్ హేస్టింగు కల్నల్ టాడ్ అనేటటువంటి వాడిని నియమిస్తాడు. కల్నల్ వాడిని రాజపుత్ర రాజ్యాలను ఆక్రమించి కల్నల్ టాడ్ అనేటటువంటి ఈ యొక్క పర్యవేక్షణ అధికారిని ఆ రాజపుత్ర రాజ్యాల మీద నియమిస్తాడు. ఆ రాజపుత్ర రాజ్యాల మీద పర్యవేక్షణ అధికారిగా ఉన్న ఈ కల్నల్ టాడ్ అనేటటువంటి వాడు యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనగా రాజస్థాన్ కథావళి అంటాం. రాజస్థాన్ కథావళి. ఈ కల్నల్ టాడు రాజపుత్ర రాజ్యాల మీద పర్యవేక్షణ అధికారిగా ఉంటూ ఆ రాజపుత్ర రాజవంశాల గురించి పరిశోధించి రాసిన అద్భుతమైన గ్రంథం యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్. అదే తెలుగు రాజస్థాన్ కథావళి అంటే మనం యాక్చువల్గా దీన్ని పేరు తెలుగులో కథావళి అంటున్నాం, రాజస్థాన్ కథావళి అని మనం అంటున్నాం. ఈ రాజస్థాన్ కథావళి పేరుతో దీన్ని తెలుగులోకి ఈ గ్రంథాన్ని అనువదించి రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనేటటువంటి వాడు ఈ రాజస్థాన్ కథావళి అనేటటువంటి గ్రంథాన్ని, అంటే యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాడు ఎవరంటే మన ఆంధ్ర కవి యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పవచ్చును. మరి ఇక్కడ అత్యంత కీలకమైన ఈయన కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పుల్లో ఈ యొక్క 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం. 3వ
ఆంగ్లో మరాఠా యుద్ధం. ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఈ మార్క్విస్ హేస్టింగ్ గాడు పీష్వాలో చివరి వాడైన రెండో బాజీరావును ఓడించి వాణ్ణి కాన్పూర్లోని బిత్తూరుకు పంపిస్తాడు. దానికి కారణం మాండసోర్ సంధి ప్రకారం ఈ యొక్క పీష్వా పదవి రద్దు చేయడం జరిగింది. సో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1717-18లో జరుగుతుంది. సో ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఈ యొక్క చివరి పీష్వా రెండవ బాజీరావు ఓడిపోతాడు ఆంగ్లేయుల చేతిలో. ఈ యొక్క మాండసోర్ సంధిని చేసుకుంటారు. వాళ్ళతోటి సంధి ప్రకారం పీష్వా పదవి రద్దు చేయబడి పీష్వాలో చివరి వాడైన రెండవ బాజీరావు పెన్షనర్గా మార్చబడతాడు. పెన్షనర్గా అతనికి సంవత్సరానికి 8 లక్షల రూపాయల భరణం చెల్లించేటట్లు ఆంగ్లేయులు ఒక ఒప్పందం చేసుకొని అతని ఉత్తరప్రదేశ్లోని ఈ యొక్క కాన్పూర్కు దగ్గరగా ఉన్న బిత్తూరు ప్రాంతానికి పంపడం అనేది జరుగుతుంది. కాన్పూర్కు దగ్గర ఉన్న బిత్తూరు ప్రాంతానికి పంపడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. సో దీనివల్ల ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి పీష్వా పదవి రద్దయిన తర్వాత ఇతడు పీష్వా ఆధీన ప్రాంతాలన్నిటిని కలిపి ఇతడు బాంబే ప్రెసిడెన్సీగా మారుస్తాడు. 1818లో బాంబే ప్రెసిడెన్సీగా మార్చడం అనేది జరుగుతుంది. బాంబే ప్రెసిడెన్సీ ఏర్పాటైంది ఈ యొక్క ఎవరి కాలంలో అంటే ఈ యొక్క లార్డ్ హేస్టింగ్ కాలంలో ప్రారంభమవుతుంది. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం లో గవర్నర్ జనరల్ ఎవరన్నా కూడా ఇతడే అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మార్క్విస్ హేస్టింగ్ కాలంలో జరిగిన మరొక యుద్ధం క్రీస్తు శకం 1814-1816లో ఆంగ్లో నేపాలీస్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని మనము గూర్ఖా యుద్ధం అంటాం. ఆంగ్లో నేపాలీస్ యుద్ధానికి మరొక పేరు గూర్ఖా యుద్ధం. ఇది 1814 నుండి 1816 వరకు జరిగింది. ఈ ఆంగ్లో నేపాలీ యుద్ధంలో నేపాలీలను ఓడించి వాళ్ళతోటి సగౌలీ సంధి చేసుకుంటాడు. సో ఇక్కడ చూడండి, మార్క్విస్ హేస్టింగ్ కాలంలో 1814 నుండి 16 మధ్య కాలంలో జరిగిన యుద్ధం ఆంగ్లో నేపాలీస్. ఈ యుద్ధానికి మరొక పేరు గూర్ఖా యుద్ధం. ఈ యుద్ధంలో మార్క్విస్ హేస్టింగ్ గెలిచి వాళ్ళతో ఒక సంధి చేసుకుంటాడు. ఆ సంధి పేరు ఏమిటయ్యా అంటే సగౌలీ సంధి అనేటటువంటిది చేసుకోవడం జరుగుతుంది. సగౌలీ సంధి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నేపాలీస్ మీద సాధించిన విజయంతో ఈ యొక్క లార్డ్ హేస్టింగ్కి మార్క్విస్ అనే బిరుదు వస్తుంది. ఇక్కడ వస్తుంది అన్నట్టు. అలా అప్పటి నుంచి ఇతడు మార్క్విస్ హేస్టింగ్గా పిలువబడడం అనేది జరిగింది. అంతేకాదు ఇతడి కాలంలో ముఖ్యంగా పిండారీలు అనేటటువంటి ఈ యొక్క దారి దోపిడి దొంగలను ఇస్లావ్ అనే అధికారి చేత ఈ పిండారీలనే దారి దోపిడి దొంగలను అత్యంత కఠినంగా అణిచివేసినటువంటి వాడు. యాక్చువల్గా ఈ పిండారీలు అంటే ఎవరంటే మరాఠాల యొక్క సైన్యంలో పనిచేసే గుర్రపు రౌతులు. మరాఠా సైన్యం వద్ద మరాఠా సైనిక దళంలో పనిచేసే గుర్రపు రౌతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ పిండారీలు. ఈ పిండారీల యొక్క బెడద మార్క్విస్ హేస్టింగ్ కాలంలో ఎక్కువ కావడం చేత ఈ యొక్క మార్క్విస్ హేస్టింగ్ అనేటటువంటి వాడు హిస్లావ్ అనేటటువంటి అధికారి చేత ఈ పిండారీలు అనేటటువంటి దారి దోపిడి దొంగలను పూర్తిగా అణిచివేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే 60 సంవత్సరాల వయసులో గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క లార్డ్ హేస్టింగ్. ఇతని బిరుదు మార్క్విస్. ఇతడు ముఖ్యంగా రాజపుత్రులను మిత్రులుగా, మరాఠాలను శత్రువులుగా భావించడం జరిగింది. ఇతడు ఎక్కువగా స్వదేశీ రాజ్యాలను ఆక్రమణ చేసి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసిన గవర్నర్ జనరల్గా పేరుగాంచాడు.
ముఖ్యంగా 28 యుద్ధాలు చేసి 128 కోటలను జయించడం జరిగింది. ముఖ్యంగా ఇతడు రాజపుత్రుల రాజ్యాలను ఆక్రమించి వాటికి పర్యవేక్షణ అధికారిగా కల్నల్ టాడ్ని నియమించడం జరిగింది. ఆ కల్నల్ టాడ్ రాజపుత్రుల యొక్క వంశావళిని యానల్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే పేరుతో రాశాడు. దాన్ని ఆంగ్ల భాషలో నుండి తెలుగు భాషలోకి రాజస్థాన్ కథావళిగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించడం జరిగింది. మరి ఈయన కాలంలో 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817-1818లో జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ యుద్ధంలో రెండవ బాజీరావును ఓడించి మాండసోర్ సంధి చేసుకుంటారు. దీని ప్రకారం పీష్వా పదవి రద్దవుతుంది. ఆ చివరి పీష్వా అయిన రెండవ బాజీరావును పెన్షనర్గా మార్చి సంవత్సరానికి 8 లక్షల భరణం ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకొని అతన్ని కాన్పూర్లోని బిత్తూరుకు పంపుతారు. పంపిన తర్వాత పీష్వా యొక్క ఆధీన ప్రాంతాలన్నిటిని కలిపి బాంబే ప్రెసిడెన్సీగా 1818లో ఏర్పాటు చేయడం జరిగింది. 1818లో బాంబే ప్రెసిడెన్సీగా మార్చడం అనేది జరిగింది. అలాగా బాంబే ప్రెసిడెన్సీ ఈయన కాలంలోనే ఏర్పడ్డది. అలాగే 1814 నుంచి 1816 సంవత్సరాల మధ్య ఈ యొక్క ఆంగ్లో నేపాలిస్ అనేటటువంటి యుద్ధం జరుగుతుంది నేపాల్ వాళ్ళతో, పాలకులతో. ఈ ఆంగ్లో నేపాలిస్ యుద్ధాన్ని గూర్ఖా యుద్ధం అని కూడా పిలవడం జరిగింది. ఈ యుద్ధంలో మనోడు గెలిచి ఈ యొక్క నేపాలీలతో సగౌలి సంధి చేసుకుంటాడు, శాంతి సామరస్యంగా సగౌలి. సో ఇతన్ని అందుకునే వీళ్ళు నేపాలీస్ ఇష్టపడ్డారు, ఎక్కువగా రక్తపాతాన్ని ఏమి సృష్టించలేదు. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ ఆంగ్లో నేపాలిస్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగానే ఈ లార్డ్ హేస్టింగ్ అనేవాడు మార్క్వీస్ అనేటటువంటి బిరుదు పొందాడు. మార్క్వీస్ హేస్టింగ్గా పిలువబడ్డాడని చెప్పాను. అంతేకాదు ఇతడు మరాఠా సైన్యంలో పనిచేసే గుర్రపు రౌతులు ఎవరైతే ఉంటారో ఆ గుర్రపు రౌతులు పిండారీలని పిలువబడ్డారు. వీరు దాడి దోపిడి దొంగలు. అటువంటి ఈ పిండారీలను అణిచివేసేటటువంటి బాధ్యతను ఇస్లావ్ అనేటటువంటి అధికారికి ఈ యొక్క మార్క్వీస్ హేస్టింగ్ అనేవాడు అప్పచెప్పడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, ఈయన కాలంలోనే అత్యంత ముఖ్యంగా 2 ల్యాండ్ రెవెన్యూ సిస్టంలు ఈయన కాలంలో ఇంట్రడ్యూస్ చేయబడతాయి. ఒకటి రైత్వారీ విధానం, 2 మహల్వారీ విధానం. 1 రైత్వారీ విధానము, 2 మహల్వారీ విధానం. ఈ 2 కూడా ఈ యొక్క మార్క్వీస్ హేస్టింగ్ కాలంలోనే ప్రవేశపెడతాయి. ఈ రైత్వారీ విధానాన్ని బొంబాయి, మద్రాసులో ఈ యొక్క థామస్ మన్రో ప్రవేశపెడతాడు. మహల్వారీ విధానాన్ని ఈయన కాలంలో వాయువ్య భారతదేశంలో ఈ యొక్క కల్నల్ బర్ట్ అనేవాడు ప్రవేశపెడతాడు. సో వాయువ్య భారతదేశంలో కల్నల్ బర్ట్ ప్రవేశపెడతాడు ఈ మహల్వారీ విధానాన్ని. వాయువ్య భారతదేశంలో కల్నల్ బర్ట్ ప్రవేశపెడతాడు. రైత్వారీ విధానాన్ని ఈయన ఈ యొక్క మార్క్వీస్ హేస్టింగ్ పీరియడ్లో ఈ యొక్క బొంబాయి, మద్రాసుల్లో థామస్ మన్రో 1820లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత క్లియర్గా మీరు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తే సరిపోతుంది. సో ఇంతవరకు మనకు మార్క్వీస్ హేస్టింగ్ సంబంధించిన సమాచారం. మరి ఇక్కడ మార్క్వీస్ హేస్టింగ్ తర్వాత ఎవరు వచ్చారు, దానికి సంబంధించిన సమాచారం ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మార్క్వీస్ హేస్టింగ్ తర్వాత ఇక్కడ జాన్ ఆడమ్స్ అనేటటువంటి వాడు రావడం జరిగింది. జాన్ ఆడమ్స్. సో జాన్ ఆడమ్స్ తర్వాత మనకు 1823 నుంచి 28 వరకు లార్డ్ అమరెస్ట్ అనేటటువంటి వాడు రావడం జరిగింది. ఇక్కడ వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ కంప్లీట్ అవుతుంది. అందులో ఈ యొక్క 1823 క్రీస్తు శకం 1823లో ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్గా వచ్చిన జాన్ ఆడమ్స్ ఈ యొక్క ప్రెస్ ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. ప్రెస్ ఆర్డినెన్స్ యొక్క జారీ చేసినటువంటి వాడు ఈ యొక్క గవర్నర్ జనరల్లో ప్రెస్ ఆర్డినెన్స్ను
జారీ చేసిన వాడు, ప్రెస్ ఆర్డినెన్స్ను జారీ చేసినటువంటి వాడు, పత్రికలకు సంబంధించిన ఆర్డినెన్స్ను తీసుకొచ్చి దాన్ని జారీ చేసినటువంటి వాడు జాన్ ఆడమ్స్. ప్రెస్ ఆర్డినెన్స్ను జారీ చేసిన మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్, ప్రెస్ ఆర్డినెన్స్ను పత్రికలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్డినెన్స్ను జారీ చేసిన మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ జాన్ ఆడమ్స్. ఈయన ఏం చేసిండంటే, పత్రికలు స్థాపించాలంటే ప్రెస్సులు స్థాపించి పత్రికలను స్థాపించాలంటే, ప్రెస్సులను స్థాపించి పత్రికలను స్థాపించాలి, ప్రింట్ చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ అనేది అవసరమని పేర్కొంటాడు. అంటే ఎవరైనా సరే పత్రికలు స్థాపించాలనుకున్న వాళ్ళు ప్రెస్ అనేది స్థాపిస్తారు, ప్రింటింగ్ ప్రెస్ అనేది స్థాపిస్తారు. ఆ ప్రెస్ అనేది స్థాపించేటప్పుడు ఎవడు పడితే వాడు ప్రెస్ స్థాపించుకోవడానికి స్వతంత్రంగా వీలు లేదు. మీరు ప్రెస్ అనేది స్థాపించుకొని ముఖ్యమైన పత్రికలు ఈ యొక్క ప్రింట్ చేసుకొని దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలంటే ఓవరాల్గా మీరు మా నుంచి అనుమతి పత్రం పొందాలి. అదే ఆ యొక్క ప్రెస్కు సంబంధించిన లైసెన్సింగ్ విధానం. దాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాడు. ఈ అంశాల కలబోతని అన్నీ తెలియజేస్తూ, ఈ అంశాల కలబోత అన్నీ కూడా, ఈ అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ప్రెస్ ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క జాన్ ఆడమ్స్. ఇక మనకి ఇక్కడ లార్డ్ అమరెస్ట్. సో 1823 నుంచి 28 వరకు ఈయన కాలం. 1823 నుంచి 28. మరి ఈయన కాలంలో జరిగింది ఏంటంటే, సతీసాగమనాన్ని చట్టం చేయలేదు కానీ సతీసాగమనాన్ని నిషేధం చేశాడు తాత్కాలికంగా 1823. 1823లో సతీసాగమన నిషేధానికి పూనుకున్నటువంటి 1823లో సతీసాగమన నిషేధానికి పూనుకున్నటువంటి 1823లో సతీసాగమన నిషేధానికి పూనుకున్నటువంటి మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే ఈ యొక్క జాన్ ఆడమ్స్ అనేటటువంటి ఈ యొక్క లార్డ్ అమరెస్ట్. అదే సతీసాగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరంటే విలియం బెంటింగ్ అని చెప్పాలి. విలియం బెంటింగ్. మరి ఈయన కాలంలో సతీసాగమన నిషేధానికి ఈయన పూనుకున్నాడు. అలాగే ఇక్కడ అత్యంత కీలకంగా క్రీస్తు శకం 1824 నుంచి క్రీస్తు శకం 1826, 1824 నుంచి 1826 వరకు ఈయనకు మొదటి ఆంగ్లో బర్మా, ఈయన కాలంలో మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది సంభవించింది. సో ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్స్లో ఈ యొక్క లార్డ్ అమరెస్ట్ పరిపాలనా కాలంలో ఆయన బెంగాల్ గవర్నర్గా జనరల్గా ఉన్నటువంటి పరిపాలన టైంలో 1824 నుంచి 1826 మధ్య కాలంలో మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం జరుగుతుంది. అలాగే ఈయన కాలంలోనే ఇదే 1800 క్రీస్తు శకము 1824 సంవత్సరంలో ఈ యొక్క బారక్పూర్లో బెంగాల్లోని బారక్పూర్లో ఈ సిపాయిలు అనేవాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సిపాయిలు అనేవారు జార్జ్ బర్లో కాలంలో 1806లో వెల్లూరులో సిపాయిలు మొదటిసారి తిరుగుబాటు చేస్తారు. మళ్ళీ 1824లో ఈ యొక్క లార్డ్ అమరెస్ట్ కాలంలో బారక్పూర్లో మళ్ళీ తిరుగుబాటు చేస్తారు సిపాయిలు. అప్పుడు వెల్లూరులో సిపాయిలు ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే మన హిందూ సైనికులు, భారతీయ సైనికులని నుదుటి మీద బొట్టు పెట్టుకోరాదని వాళ్ళు ఆజ్ఞాపించడం వలన. మరి ఇప్పుడు ఎందుకు 1824లో సిపాయిలు తిరుగుబాటు చేశారంటే మన వాళ్ళని సముద్ర ప్రయాణం చేయమని బలవంతం పెట్టినందుకు. అంటే మనకు హిందూ సనాతన ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం హిందువులు అనేవాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తే అది పాపంగా భావించేవారు, మహాపాపాతి పాపంగా భావించేవారు సముద్రం మీద ప్రయాణం చేయడం. అటువంటి సముద్రం మీద ఈ యొక్క మన హిందూ సైనికులను ప్రయాణం చేయమనడం, వేరే అవతల ప్రాంతాలకు సముద్ర ప్రయాణం చేసి వాళ్ళ రెజిమెంట్ దళాలకు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం,
తద్వారా చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో సముద్ర ప్రయాణం చేసి వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ యుద్ధంలో పాల్గొని మళ్ళీ సముద్ర ప్రయాణం చేసి మళ్ళీ ఈ రెజిమెంట్ దళానికి రావాల్సిన పరిస్థితి వచ్చేది. సో ఈ పరిస్థితుల్లో భాగంగా సముద్ర ప్రయాణం మేము చేయము అంటూ 1824లో బారక్పూర్లో ఈ యొక్క సిపాయిలు అనేటటువంటి వారు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును మరి కొద్ది కాలానికి అమరెస్ట్ అనేటటువంటి వాడు దీన్ని అణిచివేయడం అనేది జరిగింది. అమరెస్ట్ అనేవాడు దీన్ని అణిచివేయడం అనేది జరిగింది. ఇతని ముఖ్యంగా గవర్నర్ జనరల్లో ఈ యొక్క మొఘలుల కాలం నాటి అక్బర్ లాగా మొఘల్లో అక్బర్ను ఏ విధంగా ఈయనను సమానంగా చూశారో ఇతన్ని అంటే మొఘలుల కాలం నాటి అక్బర్ లాగా మొఘల్ కాలం నాటి అక్బర్ లాగా సమానంగా చూడబడిన గవర్నర్ జనరల్, మొఘళ్ళ కాలం నాటి అక్బర్ లాగా సమానంగా చూడబడిన అంటే చరిత్రకారుల దృష్టిలో మొఘళ్ళ కాలం నాటి అక్బర్ అయితే ఎంత పేరు ప్రాధాన్యతలు పొందాడో అలాగే అక్బర్ లాగానే అదే తన యొక్క ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ చేత తన యొక్క ఇంగ్లాండ్ గవర్నమెంట్ చేత అక్బర్ అయితే ఏ విధమైనటువంటి మర్యాదపూర్వకమైన జీవనాన్ని గౌరవ